అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా. చిత్ర పరిశ్రమ ఎంతోమంది గొప్ప నటులను తయారు చేసిన విషయం మనందరికీ తెలుసు, తరతరాలుగా చూస్తూ వచ్చాం. కానీ యూనివర్సల్ అపీల్ ఉండే నటులు కొంతమందే ఉంటారు. ఎల్లకాలం వాళ్ళు ఏ పాత్రలో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చినుకురా రాలినా, వరదలై పొంగినా, అలాగే హిమముగా సాగినా కూడా మన మనసులో మాత్రం స్థిరంగా సుస్థిరంగా అలా కొనసాగుతారు యాజ్ వండర్ఫుల్ యాక్టర్స్. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మన నటులు నరేష్ గారు ఈ 5 దశాబ్దాల ప్రయాణంలో వైవిధ్యభరితమైన పాత్రలు వేయడమే కాకుండా చాలా ఫ్రాంక్, ఓపెన్ అండ్ క్యాండిడ్ వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. మరి అన్ని రకాల పాత్రలు తీరిన తర్వాత కూడా వాట్ కీప్స్ హిమ్ గోయింగ్ మాట్లాడదాం. నరేష్ గారు, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. Thank you so much. Belated happy birthday, belated Sankranti, belated New Year and a wonderful introduction. Chinukla Rali దగ్గర నుంచి థ్యాంక్ యూ. యా, సో ఐ థింక్ మీకు ఆ యూనివర్సల్ అపీల్ ఉండడం వల్ల ఇప్పుడు 9 సినిమాలతో మీరు బిజీగా ఉన్నారు. అతి కష్టం మీద మీ టైం మాకు దొరికింది, వారం రోజులు మేము వెంబడిస్తే. I wanted to have this day today with you. I have a good interview with you today. చాలా రోజులుగా I keep watching interviews. I enjoy them also. ఈ ప్రశ్న బహుశా మీకే మీరు అడిగితే వస్తుంది. ఒక నటుడికి మీకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పేరు, ప్రతిష్ట, కీర్తి అన్నీ వచ్చేసాయి. ఇంకా మీరు నటిస్తూ ఉండడానికి కారణం, ప్రేరేపణ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రేరణ అమితాబ్ బచ్చన్ గారు ఒక ప్యాసింజర్ పక్కనే వెళ్ళి, తెలుసా అది? చెప్పండి, ఇంకా కొంచెం చెప్తే. అమితాబ్ బచ్చన్ గారు పక్కన వెళ్ళి కాసేపు ఆయన పట్టించుకోకుండా ఆయన అలా ఉంటే, ఆమె అమితాబ్ బచ్చన్ అంటే ఆయన విష్ చేసి ఎక్స్ప్రెషన్ లేకపోతే ఆమె అమితాబ్ బచ్చన్ యాక్టర్ అని ఆయన జేఆర్డి టాటా పక్కన కూర్చుంది. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా, ఇది ప్రతి పని కష్టమైన పని, కూలీ పని దగ్గర నుంచి అన్నీ కష్టమైన పని. కానీ చప్పట్లు కొట్టేది అంటే మనసుతో, మైండ్తో కొట్టేది రాజకీయంలో కొంత ఉంటుంది, మనసుతో చప్పట్లు కొట్టేది కళాకారులకి, స్పోర్ట్స్ మెన్కి, వీళ్ళిద్దరికి. అవును. మనిషి జనరల్, ఇఫ్ యూ సీ ద సైకాలజీ ఆఫ్ మ్యాన్, హీ లైక్స్ టు, ఈవెన్ అ డాగ్ ఆఫ్టర్ ఇట్ బాక్స్, దాన్ని అలాగా రాస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అది అదే తప్పన అన్నావు కదా. యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ వాంట్ యూ టు ఎంటర్టైన్ దెమ్, రైట్, వస్తుంది ఎనర్జీ. దానికి యూ కీప్ అప్ యువర్ హెల్త్. వెల్త్ వస్తూనే ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ యూర్ బిజీ. అది వేరే విషయం. హెల్త్ మెయింటైన్ చేయాలి, అప్డేటెడ్గా ఉండాలి. రెండోది గుడ్ పిఆర్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, టైం డిసిప్లిన్. ఇవన్నీ పాటించినప్పుడు ఆ అప్లాస్, ఆ థ్రిల్, దట్స్ వాట్ కీప్స్ us going. There is no business like show business. అది. అండ్ ఇది యూ లుక్ ఇన్క్రెడిబుల్లీ ఫిట్ నరేష్ గారు. ఈ ఘనత మీద పవిత్ర గారిదా? See, I have to give a very good share for her also, because ultimately, see, today, for example, I'm working in 9 films. And ఇది కాకుండా నా రియల్ ఎస్టేటు, నా బిజినెసెస్. సో ఒక టైంలో ప్రెషర్ ఎలా ఉంటుందంటే, టైం ప్రెషర్. నేను ఏది ప్రెషర్ తీసుకోను. ఐ హ్యావ్ మై గుడ్ టీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ డెలిగేటెడ్ టు ఎవ్రీబడి. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటారు. నైట్ ఆ రివ్యూ 1 అవర్ కూర్చో, పొద్దున్న 4:30కి లేస్తాను నేను. 4:30 to 5:30 డే ప్లానింగ్ అయిపోతుంది, గుడ్ మార్నింగ్స్ అయిపోతాయి. 5:30 నుంచి 1 అవర్ వాక్ ఆర్ జాగ్. 6:30 నుంచి జిమ్, 6 o'clock నుంచి 7 వరకు జిమ్, వెయిట్ లిఫ్టింగ్. ఐ డూ వెయిట్ లిఫ్టింగ్. ఇంతవరకు బాగానే ఉంది. నా షేర్ ఆఫ్ సక్సెస్ నేను తీసుకోవాల్సింది ఏంటంటే, నా డే వెల్ ప్లాన్ చేసుకుంటాను. బై 7 o'clock ఐ ప్లాన్ మై డే. ఇది ఇలా వెళ్ళిపోవాలి అది అని ప్లాన్ చేస్తాను. సో అన్నీ జరుగుతుంటుంది. లంచ్లో కూడా మీటింగ్ జరుగుతాయి. మై కార్ ఇస్ ఎక్విప్డ్ టు హ్యావ్ మీటింగ్స్. అక్కడ వెళ్ళిపోతే అక్కడే 9 అయినా స్నానం చేసి క్యారవాన్లో, కార్లోనే ఐ రిలాక్స్, కమ్ బ్యాక్, హ్యావ్ డిన్నర్ అండ్ స్లీప్. ఇదన్నీ రెగ్యులర్. బట్ ఒక అనుకోని కొన్ని జరుగుతుంటాయి కొన్ని రోజులు. అలాంటప్పుడు యూ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ సోల్మేట్, ఆఫ్ యువర్ పార్ట్నర్. దట్ షీఈస్ ఇట్. రెండోది, ఇందాక మా శేఖర్ చెప్తున్నాడు, సార్ బయట ఫుడ్ తింటలేదని. సి, యాక్టర్కి ఎలా ఉంటుందంటే, ఆల్ వి ఎంజాయ్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్
ఇది ఫ్యూ టేస్టీ morsels ఆఫ్ ఫుడ్ వి ఎంజాయ్. అవునా? అంతే కదా, ఒక పూట తింటాను నేను లంచ్, అది బాగుండాలి. అది ఉన్నప్పుడు ఐ ఫీల్ 10 మందికి అది పంచుతాను, అది హ్యాపీనెస్. చాలా బాగుంది ఇంట్లో, బాగుంది ఫుడ్ అని. సో ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఉంటాయి మాకు. అందుకంటే ఏముంటాయి, వీ కెనాట్ సోషలైజ్, వీ క్యాన్ గో అవుట్ అండ్ పబ్బింగ్ అండ్ దిస్ థింగ్, అవన్నీ దాటిపోయాం. అంత దట్ ఈస్ గాన్. వెళ్ళారా ఎప్పుడైనా అసలు పబ్బింగ్ అది అంటే ఆ రోజులు ఉండేవా? అసలు పబ్ ఫస్ట్ డిస్కోథెక్ ఎంటర్ అయింది మేమే, ఫస్ట్ టికెట్ పెట్టుకుని 1980s. తర్వాత డిస్కోథెక్స్ పబ్స్ అయినాయి. ఐ హవ్ ఎంజాయిడ్ మై లైఫ్ ఫుల్లీ. దాంట్లో ఐ విల్ నెవర్ వేస్ట్ 1 minute ఆఫ్ మై లైఫ్. మనిషి చచ్చిపోయేటప్పుడు 2-3 గుర్తొస్తాయంట. ఒకటి, వీళ్ళకి అన్యాయం చేశానని, అది నాకు ఉండకూడదు. నా మనస్సాక్షికి అన్యాయం చేశాను ఉండకూడదు. ఈ ప్లేస్ నేను చూడలేదు అని ఉండకూడదు. ఇది నేను చేయలేదు అని ఉండకూడదు. ఏది లిమిట్ దాటకూడదు. కాబట్టి ఐ హావ్ సీన్ లైఫ్. అదే నౌ ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ లైఫ్. అదే ఇందాక చెప్తున్నాను, వెల్నెస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ వెల్త్. సో అది మన లైఫ్లో ఉన్నటువంటి పార్ట్నర్ కరెక్ట్గా ఉంటేనే దట్ కమ్స్. ఫైనల్లీ ఇంటికి వచ్చినప్పుడు దట్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ దెర్ ఈజ్ సమ్వన్ టు గివ్ మీ అ నైస్ morsel ఆఫ్ ఫుడ్, సే ఎ గుడ్ వర్డ్, అప్రిషియేట్, ఐవ్ సీన్ యువర్ ఫిల్మ్, ఇట్స్ నైస్, పీపుల్ క్లాప్, సంథింగ్. ఆ తోడు లేకనే ఇవాళ దట్ వరల్డ్ ఈస్ గోయింగ్ టు అ డిప్రెషన్. మనసున మనసై, అంతే కదా. అల్టిమేట్లీ నా డ్రీమ్ కపుల్ అంటే కృష్ణ గారు, విజయమ్మ గారే. అలా ఉండాలని లైఫ్లో. అబ్బో అద్భుతం. వాళ్ళ కపుల్ గురించి అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. గాజు పదునుగా చూసుకునేవారు ఒకరినొకరు. అంతే అంతే కదా. అంతే, ఏమన్నా ఓపెన్గా ఆర్గ్యూ చేసుకునేవాళ్ళు కూడా. దట్ ఈస్ ద సక్సెస్. ఏదన్నా మనస్సు అంటే ఏ స్వార్థం లేకుండా నువ్వు తప్పు అని చెప్పగలిగిన వాళ్ళే కరెక్ట్ పార్ట్నర్. అలాంటి పార్ట్నర్ లేకనే సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టు ఆల్ ఆఫ్ అస్. అది. సో ఎనీవే ఐఎమ్ హ్యాపీ అట్ దట్. యు ఆర్ వెరీ హ్యాపీ. 9 ఫిల్మ్స్తో ఇప్పుడు బిజీగా కొనసాగుతున్నారు. మీరు స్టార్టింగ్ ఫ్రమ్ 4 స్తంభాల టైం నుంచి మీరు వేయని పాత్ర లేదు నిజంగానే. ఒక లేడీ పాత్ర మొదలు అంటే చాలా అడ్వెంచరస్గా మీ కెరియర్ని అప్రోచ్ అవుతూ వచ్చారు. మీకు ఆల్ టైమ్ మెమరబుల్గా నిలిచిపోయిన 5 సినిమాలు చెప్పమంటే ఏ పేర్లు చెప్తారు? ఏమిటి చెప్తానమ్మా, సరే 12 కాపురం యాజ్ ఎ చైల్డ్ యాక్టర్, 4 స్తంభాలట న్యాచురల్లీ ఇట్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. అవును. అండ్ అడల్ట్స్ వన్లు వచ్చిన బోల్డ్ థీమ్ ఉన్న ఫిల్మ్, దట్స్ వై ఐ రిమెంబర్ ఇట్. అప్పట్లో సొసైటీ నార్మ్స్ దాటి వెళ్ళిన ఫిల్మ్. అవును అవును. దెన్ అఫ్ కోర్స్ కనకమాల లక్ష్మీ రికార్డింగ్ డాన్స్ టు చిత్రం బృహత్తరం, శ్రీవారికి ప్రేమలేఖ, అబ్బో ఎంత మంచి జంబలగడ్డి పంబ. చాలు ఒక సే ఫస్ట్ కెరియర్ 100 ఫిల్మ్స్ అనుకోండి. 100 ఫిల్మ్స్లో ఇంకా హిట్స్ చాలా ఉన్నాయి. అవును, చాలా హిట్స్ ఉన్నాయి. బట్ డిఫరెంట్. నా అదృష్టం ఏంటంటే ఇవన్నీ కూడా నేను అదే చెప్తాను కదా, ఐ బిలీవ్ ఒకటి మూవీస్, స్పోర్ట్స్, పాలిటిక్స్, దీని మూడింటికి ముందు టైం రావాలి. అవును. ఆ టైం కోసం నువ్వు వెయిట్ చేయాలి. ఆ టైం వస్తుంది, నీకు ఖచ్చితంగా వస్తుంది. యాజ్ యూ సెడ్, యువర్ అవుట్లుక్ షుడ్ బి బ్రాడ్. నేను ఇదే చేస్తాను, ఇదే, అక్కడే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్తారు. అవును. బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి. అది ఉన్నప్పుడు టైం వస్తుంది. ఇచ్చిన టైంను వాడుకోవాలి, వాడుకుని అప్డేట్ అవ్వాలి. దిస్ ఈజ్ ద సక్సెస్. సో నా అదృష్టం ఏంటంటే ఇలాగా జంజల గారు, విజయమ్మ గారు, వంశీ, రేలంగి నరసింహారావు, ఈవీవి సత్యనారాయణ, బాపు గారు, విశ్వనాథ్ గారు, ఇలాంటి వాళ్ళు ఎంతో గొప్ప, పిఎన్ రామచంద్రరావు, డిఫరెంట్ జానర్స్ ఉన్న ఫిలిం ఎందుకో ఫస్ట్ నుంచి నాకు వచ్చినాయి. సెకండ్ ఇన్నింగ్స్లో దాన్ని నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తున్నాను. అవును. అన్ని క్యారెక్టర్ రోల్స్లో మీరు నాన్నగా ఎలా ఉన్నా కన్విన్స్ అయిపోతారు ఆడియన్స్. ఎస్. కాబట్టి అది మన నరేష్ గారు అయిపోయారు మీరు. కానీ నరేష్ గారు ఇంత కెరియర్ జరుగుతున్నప్పుడు విజయ నిర్మల గారి అడ్వైస్ మీకు ఏ లెవెల్లో ఇచ్చేవారు అమ్మగా? విజయ నిర్మల గారు డోస్ ఇచ్చేవాళ్ళు అమ్మ. అడ్వైజ్ కాదు, అడ్వైజ్ కృష్ణ గారే. అడ్వైజు డోసు అంటే అదే నేను చెప్తున్నాను ఇందాక. విజయమ్మ గారు ఎట్లా అంటే ఎట్లనమ్మా, ఒక తల్లికి భయం ఉంటుంది ఎంతైనా. ఒక మగవాళ్ళతోనే ఎక్కువ కన్వర్స్ చేయగలడు ఆడవాళ్ళ కంటే. అందుకని తల్లికి చాలామంది చెప్పుకుంటారు. నాకు ఎక్కడ తప్పుదోవ పట్టినా నా డిసిప్లిన్ అప్పట్లో పాటించినా నన్ను ఒక గాడిలో పెట్టింది అయితే విజయమ్మ గారే. కానీ టైం టు టైం ఆయన లాస్ట్ బ్రెత్ వరకు నేనున్నాను. అడ్వైజ్ అంటే కృష్ణ గారమ్మ. ఏమిస్తారు ఉదాహరణకి? ఎలాంటి అడ్వైస్? యూ నేమ్ ఇట్ వెదర్ ఇస్ ప్రొఫెషనల్, పర్సనల్,
ఫ్రమ్ మై రెమ్యునరేషన్స్. అంటే ఎంత అడగాలి? ఇప్పటికి కూడా నా సక్సెస్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే, చాలామంది ఒక పాయింట్ వచ్చి స్లాబ్ రేట్ వేసేస్తారు రోజుకి ఎంత. ఆయన ప్రొడ్యూసర్ని అలా కాపాడేవాడు, నాకు కూడా చెప్పేవాడు. ఎందుకంటే నాకు అప్పట్లో ఇండస్ట్రీ అంత తెలిసేది కాదు. ఆయన తెలుసు ఇంటర్నల్గా ప్రతిదీ ఈజ్ అన్ అనలిస్ట్ అన్న. కృష్ణ గారిని అందరికీ ఏంటంటే ఒక గొప్ప యాక్టర్గా, సూపర్ స్టార్గా, పెద్ద ప్రొడ్యూసర్గా, స్టూడియో ఓనర్గా, పొలిటీషియన్గా తెలుసు. కానీ సినిమా అనాలిసిస్, ఏ థియేటర్లో ఎన్ని సీట్లు చినిగిపోయినాయి, ఎన్ని ఉన్నాయని అప్పట్లో చెప్పేవాడు. ఇవన్నీ రాకముందు అంత అనలిస్ట్. సో చెప్పేవాడు, ఈ ప్రొడ్యూసరు నా పిలిచి చెప్పేవాడు, కొంచెం వీక్గా ఉన్నాడు, నీకు తెలుసలేదు, ఇప్పుడు డబ్బులు అడగతులే అనేవాడు. ఎంత మంచితనం అండి. సో ఇవన్నీ కూడా నన్ను నిలబెట్టిన నేను అనుకుంటున్నాను. ఆయన్ని ఫాలో అయ్యాను చాలా. అదేవిధంగా ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేకపోయాను. మా అమ్మకి ఫస్ట్ సినిమాకి డబ్బింగ్ చెప్పలేదంటేనే ఆవేశం పొంగుకొచ్చేసింది. జంజాల గారు 4 స్తంభాలకి బాలు గారు చెప్తారంటే అసలు జంజాల గారు అన్నారు, నరేష్ డబ్బింగ్ చెప్తే 10 సినిమాలు వస్తాయమ్మా ఖచ్చితంగా. ఎంత అందంగా చెప్పాడంటే ఆయన, అంటే మెడ్రాసు ధా పలకదు. అందరూ మెడ్రాస్, జయసుధ, శివరాజ్ కుమార్ అందరూ మెడ్రాసే కదా. எல்லாம் பிறந்து வளர்தான் மெட்ராஸ் படித்தது தமிழ் கலக்க விட்டுடுங்க. இதெல்லாம் தமிழ் படிப்பானா விட மாட்டாங்க. அதனால இதெல்லாம் நடந்து పోச்சு. వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ భాష ధా భా ఈ ఒత్తులు. జంజాల గారు ఏమన్నారంటే, నరేష్ డబ్బు చెప్తే ఖచ్చితంగా 10 సినిమాలు వస్తాయమ్మా, సినిమా హిట్ అవబోతుంది 4 స్తంభాలు. బాలు గారు డబ్బు చెప్తే 10 కాలాల పాటు ఉంటారు, మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయాడు. అబ్బా, ఎంత అందంగా చెప్తాడంటే, అలాగంటే బాలు గారు చెప్పించండి. వెళ్ళిన తర్వాత డోసు తాట తీసుకుందాను. సిగ్గులేదు, ఓ తెలుగుడివి, ఓ డైరెక్టర్ కొడుకువి, నువ్వు తెలుగు డబ్బింగ్, నీకు డబ్బింగ్ థియేటర్ అప్పట్లో మాదే. ఫస్ట్ డబ్బింగ్ థియేటర్ మాదే, సెకండ్ డబ్బింగ్ థియేటర్ వీనస్ తర్వాత మాదే. స్వర్గీయ రామారావు ఓపెన్ చేశాను దాంట్లో. బాలకృష్ణని అక్కడే కలిశాను నేను, ఆ డబ్బింగ్ థియేటర్లోనే ఫస్ట్ టైం. సో నీ సొంత డబ్బింగ్ థియేటర్ పెట్టుకుని తెలుగు చెప్పలేవురా నువ్వు అని జంజాల గారికి ఫోన్ చేసి, నెక్స్ట్ సినిమాకి వాడు చెప్పాలండి మీ సినిమాకి అన్నాడు. తప్పకుండా మా బాధ్యత అని చెప్పించాడు. రైట్ అయిపోయింది. మళ్ళీ 10 సినిమాల తర్వాత ఒక సినిమాలకి ఒక ప్రొడ్యూసరు కొంచెం ఈ ఒక్క సినిమాకి డబ్బింగ్ చెప్పకపోతే బెటర్, అదేంటండి ఆయన కొంచెం చాలా ఇష్టం. బాలు గారు చెప్తే బాగుంటుంది. సార్ ఇంట్లో చంపేస్తాను సార్ మా మదర్, నా మాట చెప్పు నువ్వు. నేను ఎవరితో చెప్పుకోవాలి, ఇది మదర్తో చెప్తే అక్కడే తన్ని తరుగుతుంది బయటికి. ఇప్పుడు డబ్బి థియేటర్లో కూర్చోపోయాను. కృష్ణ గారి దగ్గర అడిగా, ప్రివ్యూ చెమటలు వచ్చేస్తుంది, వాళ్ళతో పాటు ప్రివ్యూ చూడాలి, చెమటలు వచ్చేస్తున్నాయి. పద్మాలయ స్టూడియోకి పరిగెట్టాను. 6 o'clock ప్రివ్యూ, 4 o'clock ఆయన పద్మాలయాలో ఉన్నాడు. ఇలా అయిపోయిందండి డబ్బింగ్, చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు అన్నాడు. ఇలా అన్నాడని బాగానే ఉంది కదా తెలుగు అంటే, ఏమో ఆయన అన్నాడు, తను గుర్తుపట్టలేదు, పట్టించుకోతాను. తను గుర్తుపట్టకపోవడం ఏంటంటే, ఆమె స్మెల్ వస్తే చాలండి పట్టేస్తుంది, ఏ గుర్తుపట్టింది పో అన్నాడు. అయిన తర్వాత వాళ్ళు స్నానం చేసి వచ్చారు, డబ్బింగ్ ఇలా కూర్చోనండి కదా. సినిమా అయిపోయిన తర్వాత మంచి సినిమా గడిపోయింది. ఆయన నన్ను కళ్ళల్లో ఇలా చూశాడు, నేను ఆయన కళ్ళలో చూశాను, నవ్వాడు. అంటే ఆమెను అంత అర్థం చేసుకున్నాడు ఆయన, అంత సూక్ష్మంగా అర్థం చేసుకుంటే పట్టలేదు ఆమె అని అర్థమైపోయింది. లేదా టెన్షన్ పడుతున్నాడు, నువ్వేమనొద్దు అని అన్నాడు. అదే దట్ ఈస్ కృష్ణ గారు. ఆ పెంపకంలో పెరిగానే అది చాలు. సో వాట్ ఈస్ ద క్వశ్చన్? బేసిక్గా అంటే ఎలా అడ్వైస్ ఇచ్చేవారు, ఎవరు ఇచ్చేవారు ఇలాగా? సో రెమ్యునరేషన్స్ మొదలుకొని అన్నీ కూడా కృష్ణ గారు మిమ్మల్ని ఆల్మోస్ట్ అన్నిట్లో నడిపించేసారు. మై గాడెస్. లాస్ట్ వరకు కూడా మదర్ చనిపోయినప్పుడు ఐ వాజ్ షాటర్డ్ లైక్ ఎనీ అదర్ చైల్డ్. కానీ ఈయన ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యం ఉండేది. అంటే రాక్ ఆఫ్ జిబ్రాల్టర్ అంటారే అలా ఉండేవాడు. ఎంత ఒడిదొడుకులు, సూపర్ హిట్లు, నష్టాలు, జీరో చూసినా కూడా అలా ఉన్నాడు ఆయన. లాస్ట్లో ఇవన్నీ ప్రాపర్టీస్ ఇష్యూస్ అన్నప్పుడు కూడా నేను కూర్చుంటాను, నువ్వు మాట్లాడు, నేను చెప్తాను అనేవాడు. కూర్చునేవాడు నేను వచ్చి, అంతే అయిపోయేది పని. అంటే ఒక శక్తి, కృష్ణ గారు అంటే ఒక శక్తి. సో అలాగా టిల్ ఇస్ లాస్ట్ బ్రెత్. నేను ఆ రోజు నైట్ బాంబేలో ఉన్నాను, మాది క్లాసిఫైడ్ రీయూనియన్ అవుతుంది. ఫోన్ చేశాడు ఆయన సాయంకాలం, ఎప్పుడు వస్తున్నావు అన్నాడు ఆయన. రేపు వచ్చేస్తున్నాను, అదే ఇవాళ నైట్ వచ్చేస్తున్నాను అన్నాను. నైట్ వచ్చి పడుకున్నాను.
ఫోన్ వచ్చింది ఎలా అయిందని. సో లాస్ట్ కాల్ కూడా ఆల్మోస్ట్ నాతో మాట్లాడాడు ఆయన. సో బహుశా నా స్ట్రెంగ్త్ మదర్ ఎంతో, కృష్ణ గారు అంతే, అంతకన్నా ఎక్కువ అని కూడా అన్నారు. చాలా ఎంత షాటరింగ్ అంటే మీకు కూడా చిన్నపిల్లాడి మనస్తత్వం అప్పుడప్పుడు కనిపిస్తుంది నరేష్ గారు, ఫ్రాంక్లీ. అంటే ఆ డిపెండెంట్, మీరు పెద్దవాళ్ళు అయిపోయినా కూడా పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే ఒక చిన్నపిల్లవాడు అని అనిపిస్తారు. అంటే ఇమోషనలీ ఇట్ ఫీల్స్ లైక్ దట్. అంటే ఎమోషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, బేసికలీ ఐఎమ్ ఆ స్ట్రాంగ్ బిల్డ్ గా చిన్నప్పటి నుంచి కూడా లెక్క చేసేవాడిని కదా, అమ్మ చెప్పినా కూడా లెక్క చేసేవాడిని. నాకు ఏది కావాలో చేసేవాడిని. యాక్టర్ అవుద్దని ఆమె, యాక్టర్ అవుతాను నేను, ఈ సినిమా చేస్తాను, ఈ సినిమా చేస్తాను. అన్ని బోల్డ్ డిసిషన్స్ ఆమెదే వచ్చింది నాకు. అంటే ఏదైనా అనుకుంటే చేసేయడం. అట్ ద సేమ్ టైం నాకు లాస్ట్ అంటే మధ్యలో ఐ షటర్డ్ డౌన్ ఐ వెంట్ జీరో. ఇంకా పాలిటిక్స్కి వెళ్ళిపోయి సినిమా జీరో అయిపోయి వెనక్కి తిరిగి వచ్చి అన్నీ నేను ఒంటరిగానే తీసుకున్నాను. కానీ ఎప్పుడైతే నేను 40స్లోకి వచ్చానో, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారో, అప్పుడు ఐ స్టార్టెడ్ బికమింగ్ క్లోజ్ టు దెమ్. ఐ హ్యాడ్ ద టైమ్ ఆల్సో. ఆ టైంలో అంత సినిమాలు ఉండేవి కాదు. ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు నేను. అసలు మా అమ్మ నేను చాలా తక్కువ మాట్లాడుకునేవాళ్ళం. అది నాకు తెలిసేది కాదు. ఎందుకంటే ఆమె అప్పుడు చాలా బిజీ, తర్వాత నేను బిజీ. ఒకరోజు ఇద్దరు కూర్చున్నప్పుడు మనం ఎందుకు మిగతా తల్లి కొడుకుల్లాగా ఉండటం లేదు అంటే ఏంటి అని, మన మనసు ఇప్పుడు మాట్లాడుకున్నావా అన్న. ఇద్దరం ఎడ్ చేసాం. సో ఇవన్నీ కూడా చాలామంది సెలబ్రిటీస్ లైఫ్లో జరుగుతాయేమో, కొంతమందికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. అట్లీస్ట్ ఆ పాయింట్ నుంచి దట్ బాండింగ్ స్టార్టెడ్. ఇంకా అక్కడి నుంచి వి 3 of us బాండెడ్. కృష్ణ గారు, నేను, విజయమ్మ గారు. ఊటీ హౌస్ వెళ్ళిపోతే అక్కడే మేము ముగ్గురం, ఇంకెవరు ఉండేవాడు కాదు. వి టు ఎంజాయ్ దట్, ఆ ముగ్గురు షేర్ చేసుకుని దట్ స్పేస్. అందుకని ఆ ఊటీ హౌస్ కూడా ఒక దేవాలయంలాగా అలాగే పెట్టేశాం. ఇక్కడ వాళ్ళది దేవాలయంలాగా అలాగే ఉంటుంది. ఒక్క ఫోటో కూడా కదపలేదు. ఎందుకంటే నా మెమరీస్ అంటూ ఉంటే వీళ్ళే. నా చైల్డ్హుడ్ కానీ, నా అడల్ట్హుడ్ కానీ, మై గుడ్ బ్యాడ్ సఫరింగ్ హ్యాపీనెస్ అన్నిటికీ నిలబడింది వీళ్ళిద్దరు. కాబట్టి ఐఎమ్ బ్లెస్డ్ టు అబ్సల్యూట్లీ పేరెంట్స్ లైక్ దట్. అబ్సల్యూట్లీ. అప్పట్లో కృష్ణ గారు, విజయ నిర్మల గారి వివాహమే చాలా పెద్ద సంచలనం. బట్ ఎంత ఆదర్శవంతమైన కపుల్ అంటే యూ కాంట్ హెల్ప్ బట్ అడ్మైర్ దెమ్. హౌ వాజ్ ఇట్ ఫర్ యూ నరేష్ గారు, దిస్ హోల్ చేంజ్ ఆఫ్ కమింగ్ ఇన్ టు కృష్ణ గారుస్ లైఫ్? అండ్ దెన్ అక్కడ సిబ్లింగ్స్ ఉండడం మీకు, మహేష్ బాబు గారు, మంజుల గారు, వాళ్ళందరితో ఇంటరాక్షన్. అంటే ఎవ్రీబడి, అందరూ మంచివాళ్ళు. ఆ జెల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో. మీకు ఎలా అనిపించేది? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే ఆ అవకాశం వాళ్ళు ఇవ్వలేదు మాకు. ఎందుకంటే దే బోత్ ఆర్ వెరీ ఫ్రాంక్, అవుట్ స్పోకన్ పీపుల్. రెండోది దే థింక్ ఫర్ ఈచ్ అదర్. అవును. అండ్ బోత్ ద ఫ్యామిలీస్ ఫస్ట్ నుంచి కూడా. దేర్స్ వాజ్ ఆ రోజుల్లో ఇట్ వాజ్ ఎ కాంట్రవర్షియల్ మ్యారేజ్, నో డౌట్. అంటే కాంట్రవర్షియల్ మ్యారేజ్ అంటే మీనింగ్ అంటే ఇట్స్ బోల్డ్ డెసిషన్. బోల్డ్ డెసిషన్ డెఫినెట్లీ. ఇట్స్ బోల్డ్ డెసిషన్. దే స్టుడ్ బై ఇట్. కానీ ఎంత నిభాయించారంటే ఇప్పుడు చూస్తే అసలు ఇలా కదా ఉండాలి కపుల్ అని అనిపిస్తుంది అందరికీ. అల్టిమేట్లీ ఇట్ ఈస్ దట్ ట్రావెల్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక షాకింగ్ ఈవెంట్ ఆర్ ఒక సొసైటీ. ఇట్ ఈస్ దేర్ లైఫ్. సొసైటీ యాక్సెప్టెడ్ ఇట్ బికాస్ దే వర్ దెమ్సెల్వ్స్. రెండోది, నాకు చిన్నప్పటి నుంచి కూడా వెన్ ఐ వాజ్ అ కిడ్, రమేష్ మేమంతా కూడా కార్లో అందరం కలిసి తీసుకెళ్ళేవాళ్ళు. దే యూస్ టు గివ్ అస్ ఫుడ్ అండ్ డ్రైవ్ ఇన్ మద్రాస్లో, ట్రీట్ అస్ టుగెదర్. సో ఆ చిన్నప్పటి నుంచి ఆ బాండింగ్ అలా వచ్చేసింది కాబట్టి ఎప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉంటుంది. రెండోది, ఎవరి పరిధి వాళ్ళదే, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరు దాటట్టు వెళ్ళాం, వాళ్ళు ఇటు రారు. ఏదైనా కలిసి ఉంటాం. మాకు చెప్పింది అదే, మేము అదే పాటిస్తున్నాం. ఎక్కడ నా వరకు నాకు తెలిసి ఒక డెలికేట్ సిచ్యువేషన్స్ మాకు ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే అలాగే పెంచారు, అలాగే మా మైండ్ సెట్ ఇచ్చారు, అలాగే మేము మెయింటైన్ చేసుకున్నాం కూడా. సో బౌండరీస్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి అండ్ ఒకటి, నేను ఎప్పుడైనా అంటే నాది ఏమన్నా వాళ్ళు ఎవరికి ఏ ఇష్యూ అన్నా నేను ముందుంటాను ఆల్వేస్. ఎవరికైనా, ఎనీ ఆఫ్ మై బంధువులు ఎవరికైనా కూడా, బికాస్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ఇండెటెడ్ టు దెమ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ లవింగ్ మీ. ఐ షుడ్ గివ్ ఇట్ బ్యాక్. సో ఐఎమ్ దేర్ ఆల్వేస్ సపోర్ట్. ఐఎమ్ అవుట్ గోయింగ్ పర్సన్. ఏమన్నా ఉన్నా
అవసరమైతే ఎక్కడికైనా పోతాను, ఎంతవరకైనా చేస్తాను, ఆ కెపాసిటీ నాకు ఉంది. సో వాళ్ళు అడగకపోయినా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. అంతే, మన స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఉంటే ఏ రిలేషన్షిప్ అయినా సక్సెస్. సక్సెస్ ఆఫ్ దేర్ రిలేషన్షిప్, దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్స్. మీరు తీసుకునే బోల్డ్ డెసిషన్స్ మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో కూడా వర్ పేరెంట్స్ ఇన్వాల్వ్డ్ అట్ ఆల్? మీరు వెదర్ యూ సెడ్ ఇంకా నేను ఐ కెనాట్ కంటిన్యూ దిస్ అనుకున్నప్పుడు అంటే అన్ని అడ్వైజ్ ఇచ్చేవారు కృష్ణ గారు? బేసిక్గా యా, అంటే వాళ్ళ అనుమతి లేకుండా ఏది ఎప్పుడు నేను చేయలేదు. రెండోది, నాకు దొంగతనంగా దొంగచాటుగా తప్పులు చేయడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ 2 people. ఆ తర్వాతనే అందరూ వస్తారు. అవును. బట్ పెద్దల యొక్క దీవెనలు ఉండాలి, లేకుండా ఏది జరగదు. బట్ సమ్టైమ్స్ ఇట్స్ అ సాడ్ స్టోరీ, No, of course. Many a time it might be a sad story. But there are 2 options. Either you quit it and stay alone, or you try another time. But at the same time, I have always given support to my children. I always, had a cordial relationship with whomsoever, as much as possible to my knowledge. దట్ ఈస్ నా మనసు ముందు క్లియర్గా ఉండాలి. బట్ అల్టిమేట్లీ నేను హ్యాపీగా లేకపోతే మీరు ఎవరికి ఏమి చేయలేరని ఎవరికి ఏం చేస్తగలుగుతాను? నాది ఇంత పెద్ద ఫ్యామిలీ, చుట్టూ ఇంతమంది బంధువులు ఉన్నారు, నాకు ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంట్లో, మా ఆంట్స్ కూడా చూస్తున్నాను. ఇంతమంది నేను హ్యాపీగా పెట్టాలి. ఫస్ట్ నన్ను నేను లవ్ చేసుకోవాలి కదా. నన్ను నేను లవ్ చేసుకోవాలంటే నన్ను నిజంగా లవ్ చేసేవాళ్ళు నాతో ఉండాలి. ఇట్స్ ఆల్ ఇంటర్డిపెండెంట్. సో అల్టిమేట్లీ ఇట్స్ అన్ అటెంప్ట్. ఇవాళ చాలా మంది అందుకని ఇప్పుడు నోబడీ ఈస్ గెటింగ్ మ్యారీడ్. ఎందుకు వచ్చిన గోలలే లివింగ్ కూడా భయపడుతున్నారు ఇప్పుడు. అది ఆ స్టేజ్ కూడా సరిపోయింది. అంటే కమిట్మెంట్కి చాలా దూరంగా ఉంటుంది ఈ జనరేషన్ అయితే. మరీను నాట్ రిక్వైర్డ్ కదా. ఐ మీన్ లైక్ అదే ఇట్స్ లైక్ దట్. సో బట్ ఐ ఆల్వేస్ బిలీవ్ అమ్మా, అంటే ఐఎమ్ గోయింగ్ ఇన్ బ్రాడర్ పర్స్పెక్టివ్. నేను పెరుగుతున్న సొసైటీలో చాలా మార్పులు అవుతూ వచ్చాయి. 70s, 80s, 90s, 2000. Now it's a very liberated life. But ultimately, where is the human connection going? Today, Japan is collapsing. Because it is more addicted to porn, more addicted to, there is no human relationship linked. Elon Musk is bringing the robo inside. I saw him kissing the robo. So, after 10-15 years, what is the situation of a human relationship? So you can have a robot and do anything with them. అంటే అన్నప్పుడు సృష్టి కొలాప్స్ అయిపోతుంది. ద వరల్డ్ విల్, హ్యూమన్ అనే పదానికి అర్థం మారిపోయింది, ఆల్రెడీ పోయింది, పోతుంది. ఐఎమ్ వెరీ స్కేర్డ్ అబౌట్ ద నెక్స్ట్ ఫ్యూ జనరేషన్స్. నేను సర్వైవ్ వచ్చాను. ఇవాడు నవీన్ పెళ్లి చేసుకోమంటే చేసుకోడు, చేసుకున్నావు కదా చాలంటాడు. అంటే అంతే, అంతకంటే మాట్లాడడానికి ఉండదు అక్కడ. వాళ్ళ కెరీర్ వరకు మనం చూడగలుగుతాం. హీఈస్ గుడ్, ఈస్ డూయింగ్ హిస్ కెరియర్. బట్ అల్టిమేట్లీ వీ will be the last generation, mostly the last generation, who have seen the ups and downs of a human relationship, struggled, survivors. You can at least tried. At least, yes. Right, exactly. అంతకంటే at least try చేసిన ఘనత ఉంటుంది. అవును, we should be proud that way. ఇవాళ ఒక మనిషి, ఇప్పుడు ఒక ఫ్యామిలీ కోర్ట్ ఉంది. వాట్ డస్ ఇట్ ఇంప్లై? నువ్వు ముద్దాయి, నువ్వు తప్పు, నువ్వు రైట్ అని చెప్పదు. కెన్ యూ స్టే టుగెదర్ ఆర్ నాట్? అంతే. దట్ ఇస్ ద ఓన్లీ కోర్ట్ విచ్ గివ్స్ ద ఆప్షన్ టు ది ప్లీడర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఫ్యామిలీ కోర్ట్స్ ఆర్ ఇంక్రీజింగ్, దే బికమ్ వెరీ బిజీ. అవును, సిచ్యువేషన్ ఏంటి? సో ఇట్స్ వెరీ స్కేరీ థింగ్. బట్ గాడ్ బ్లెస్, ఐ కుడ్ సర్వైవ్ అండ్ బీ కంటెంట్ అండ్ లీడ్ లైఫ్. దట్స్ ఇట్. పవిత్ర గారికి మీకు అనుబంధం ఎలా ఏర్పడింది నరేష్ గారు? ఐ మీన్ ఇట్స్ అన్యూజువల్ టు ఇమాజిన్. మీరు ఎంత జీవితం చూసుంటారు. యూ హ్యావ్ సీన్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్, ప్రిటీ విమెన్ ఇన్ యువర్ లైఫ్. అంటే యాజ్ కో స్టార్స్ ఐమ్ సేయింగ్. జీవితం అప్స్ అండ్ డౌన్స్ చూశారు, చైల్డ్హుడ్ చూశారు మీరు, అప్పుడు బోల్డ్ డెసిషన్స్ చూశారు. సో పవిత్ర గారిని పెళ్లి చేసుకునేటప్పుడు వాట్ వాజ్ ద వన్ థింగ్ దట్ ఇలా కనెక్ట్ అయిపోయారు మీరు అంత బోల్డ్గా? అస్సలు living together, but whatever it is, I mean, like the legal proceedings have to take place, all these things are there. It will happen eventually. Whenever it happens, we are not I mean, we respect the law and this thing, we go according to the law. But as you said, I believe beyond all కొంచెం తెలుగులో చెప్పండి. వీటన్నిటికీ అతీతంగా, వీటన్నిటికీ మించి ఒకటి ఉందమ్మా. ఐ బిలీవ్ యూనివర్స్ ఒకటి ఉంది. దాన్ని ఏమంటాం తెలుగు? సృష్టి.
సృష్టికర్త శక్తి శక్తి వాట్ ఎవర్. సో అతీత శక్తి. మా అతీత శక్తులు. సో ఓకే, వీఆర్ ఇన్ అవర్ బ్యాడ్ టైమ్స్. ఆ టైంలో కలిసి యాక్ట్ చేసాం అంతే. అది కూడా విచిత్రం, ఇలా అనుకోకుండా ఎవరో చేయాల్సింది తను వచ్చింది, అలాగ వచ్చి సినిమాలో కలిసాం. ఫిలిం హ్యాపీ వెడ్డింగ్. సో ఇన్ఫ్యాక్ట్ హ్యాపీ వెడ్డింగ్ ఇలా హ్యాపీ వెడ్డింగ్ వైపు దారి తీసింది. అది చాలా వరకు షీఈస్ వెరీ రిజర్వ్డ్ పర్సన్, మీనింగ్ ఫన్ లవింగ్ గుడ్ పర్సన్. అదే కొంచెం మోర్ తన పుస్తకాలు తను ఏదో సభ ఎవరైనా వస్తే మాట్లాడడం తప్ప కాంట్రవర్సీ దిగడం వెళ్ళడం ఉండదు. చాలా అంతంతే ఉండేవాళ్ళం. ఒకరోజు ఇట్ హ్యాపెండ్ దట్ వీ కుడ్ మీట్ ఎట్ అ కాఫీ షాప్. ఒక హాఫ్ అన్ అవర్ మీటింగ్ వెంట ఆన్ టు 12 hours, ఓన్లీ ఆల్మోస్ట్ 8-9 hours. ఎందుకు ఓపెన్ అయ్యాను, నేను ఓపెన్ అయ్యాను, ఎందుకు ఓపెన్ అవ్వాలో ఓపెన్ అయింది, ఇష్యూస్ అర్థమైంది. తర్వాత కూడా మేము ఫ్రెండ్సే కొంతకాలం. బట్ తెలియకుండా ఒక బాండ్ ఏర్పడింది. వెన్ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఇన్ యువర్ వీకెస్ట్ ఆఫ్ మూమెంట్ అని ఒక వ్యక్తి ఇటుగానే అటుగానే అన్నప్పుడు అది ఒక నమ్మకం ఏర్పడుతుంది ఎక్స్పీరియన్సెస్ వల్ల. ఆచితూచి చేస్తాం ఏదైనా కూడా కదా, ఒక ఎక్స్పీరియన్సెస్ ఇన్ అయిన తర్వాత. సో అది బలపడ్డానే 3-4 years పడింది. ఖచ్చితంగా ఫస్ట్ మా మదర్కే చెప్పాను నేను. ఐ సెడ్ దిస్ ఈస్ హ్యాపెనింగ్. షీ సెడ్ ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐల్ బి దేర్. సో చెప్పాను, కృష్ణ గారికి కూడా చెప్పు అనితే చెప్తాను అన్నాను. చెప్పాను, నీ డిసిషన్ నువ్వు తీసుకో, మేము ఉన్నాం, మాకు తెలుసు ఏం జరుగుతుందో అని, సంతోషంగా ఉండు అంతే, తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు, ఇంతే వాళ్ళు చెప్పింది. ఇంతకంటే నాకు ఏం చెప్పలేదు. బట్ ఆ తర్వాత కొన్ని క్రూషియల్ మూమెంట్స్లో కూడా హీ స్టూడ్ బై మీ, కృష్ణ స్టూడ్ బై మీ టిల్ ద లాస్ట్. అండ్ అలాగా ఇట్ హ్యాపెండ్ అంతే. అది ఎలా జరిగింది నిజంగా నాకు కూడా లూజింగ్ హోప్ ఆన్ లైఫ్. అంటే ఎటు గాలిపటం బాగా హైట్గా తెగిపోతే ఎలా ఉంటుంది, పోతా ఉంటుంది, ఒక కనెక్షన్ లేకపోవడం, అలా ఫీలింగ్ వచ్చేసింది. ఎక్కడ ల్యాండ్ అవుతాము, లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది ఇన్నిసార్లు అని. బట్ అది నేనేం నమ్ముతానంటే బియాండ్ అస్ దెర్ ఇస్ యూనివర్స్. సో ఇట్ హ్యాడ్ టు హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెన్ అంతే. అంటే దెర్ ఇస్ నథింగ్ బియాండ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్స్పెక్టివ్తో చూస్తారమ్మా. ఆమె నా డబ్బు కోసం వచ్చిందని, లేదా ఆమె అందం కోసం పోయానని. ఆమెకేం డబ్బులకు తక్కువ లేదు. షీఈ్ వెల్ ఆఫ్. వాళ్ళ ఫాదర్ మీకు అందం తక్కువ లేదు. ఫాదర్ ఈస్ అ వెరీ బిగ్ యాక్టర్. కోటా శ్రీనివాసరావు అక్కడ లోకేష్ గారు. షీ వాజ్ అ బిగ్ యాక్టర్, షీఈ్ అ బిగ్ యాక్టర్, ఐఎమ్ అ బిగ్ యాక్టర్, ఐఎమ్ మై ఫ్యామిలీస్. ఎవరు డబ్బులు ఇంత, నేను ఏ సినిమాకి ఎంత తీసుకుంటున్నాను కూడా ఇది చాలా క్యాండిడ్గా చెప్తున్నాను. ఇప్పటి వరకు కూడా రుద్రాక్ష సాక్షిగా చెప్తున్నాను. అయ్యయ్యో, తనకు తెలీదు నేను ఎంత తీసుకుంటాను, ఎప్పుడు అడగదు కూడా. అదే సక్సెస్ వాళ్ళ రిలేషన్షిప్లో చూసాం, మళ్ళీ చూస్తాం. గ్రేట్. అది చాలు లైఫ్కి అంతే. అంటే నేను చెప్తాను కదా, సినిమా పీపుల్ చాలా లైఫ్ ఇస్ డిఫరెంట్. 9 to 5 జాబ్ కాదు, ఒక ఆఫీస్లో కూర్చోము, చాలా కలవము. సో వలటైల్ సిచ్యువేషన్స్లో ఉంటాం. ఇవన్నీ దాటుకు రాగలిగిన కెపాసిటీ ఉంటేనే నువ్వు యాక్టర్ అవుతావు, లేకపోతే డైరెక్టర్ అవుతావు, లేకపోతే ప్రొడ్యూసర్ అవుతావు. కానీ ఎంత అయి ఇంటికి ఇచ్చి పడుకునేటప్పుడు ఆ ప్రశాంతత ఉంటుంది. కనీసం ఒక మనిషి మన కోసం వెయిట్ చేస్తున్నారు, మంచి భోజనం చేసాం, తృప్తిగా ఉన్నామని. అదే ఆ స్ట్రెంగ్తే ఫిలిం పీపుల్ వాంట్. అండర్స్టాండింగ్. అదర్ పర్సన్ షుడ్ అండర్స్టాండ్. అరవంలో సాగుతుంది, పాము వెనకాల పాము బరి ఉన్నది, పాముని కాలు పాముకే తెలుసు. ఇంటలెక్చువల్ తెలుస్తుంది. అలాగా ఫిలిం పీపుల్ చాలా మటుకు జెన్యున్గా వస్తే దే విల్ అండర్స్టాండ్ ద ఫిలిం పీపుల్స్ ఇష్యూ. అవును అవును. దేర్ వాజ్ అ టైం, ఒక క్రూజ్ బుక్ చేసి నేను, ఆల్ విత్ మై క్లాస్ ఆఫ్ 80s ఫ్రెండ్స్ అందరూ 10 lakh ఎంతో, 10 lakhs ప్యాకేజ్. ఐ హ్యాడ్ టు క్యాన్సిల్ బికాస్ షూట్స్ కంపల్ అంటుకుపోతాయని. ఐ హ్యాడ్ టు లీవ్ ద 10 lakhs. If the other person doesn't understand, or somebody doesn't understand, or if what is the situation? So ఇలాంటివన్నీ ఫిలిం పీపుల్ అదొక సపరేట్ బ్రీడ్. అది అక్కడ కూర్చొని సాధించకూడదు. ఏంటి తీసుకెళ్ళలేదు, ఇంతేనా అసలు, ఎప్పుడు ఇంతేనా, నీకు ఇవన్నీ కష్టం, నడవదు.
అంతే కదా, ఏదైనా కూడా అల్టిమేట్గా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలని ఉంటే. అవును. రాజ్ కపూర్ గారి దగ్గర నుంచి అందరూ ఫేస్ చేసిందే ఇదేం మేము కొత్త కాదు. వాళ్ళు సోషల్ మీడియా పెరిగిపోయింది కాబట్టి ఎవరు రాయి వాళ్ళు వేయచ్చు. కానీ మీ ఇద్దరు కలిసి చాలా పడ్డారు మాటలు. అప్పుడు ఒకళ్ళనొకళ్ళు స్ట్రెంగ్త్ చెప్పుకున్నారా మీరు పవిత్ర గారు? బికాస్ ట్రోలింగ్కి అసలు ఇప్పుడు కారెవరు అనర్హం అన్నట్టు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. See, trolling is not their birthright. They have taken the rights. ఇప్పుడు ట్రోలింగ్ నేను ఒక్కడే కాదు కదా, ఎంతమంది గురవుతున్నారు? చాలా మంది గురవుతున్నారు. రెండోది, నేను తప్పు చేస్తున్నప్పుడు గిల్టీ ఫీల్ అవ్వాలి. నేను ఎక్కడ వెనకాడలేదు. అవును. వెన్ ఇట్ కమ్ టు పీక్ పాయింట్ దెన్ ఐ హ్యాడ్ టు గో ఫర్ అ కేస్, దెన్ దే కేమ్ ఫర్ కాంప్రమైజ్. ఆ రోజు నుంచి అందరం బాగున్నాం. సోషల్ మీడియా బాగుంది, మీడియా బాగుంది, మేము బాగున్నాం. తప్పదమ్మా. ఇవాళ నేనేమంటానంటే, ఇవాళ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మూవీ ఇండస్ట్రీ కానీ ఇట్స్ అ ఫ్యామిలీ. దాంట్లో అన్ని రకాల మనుషులు ఉంటారు. అందరిని మనం భరించాలి, తప్పైతే చెప్పాలి, కానీ కలిసిపోవాలి తప్ప వాళ్ళ మీద యుద్ధాన్ని తిరగడం కరెక్ట్ కాదు. వైరం పెట్టుకోకూడదు. అదే. సో వి వేర్ వెరీ క్లియర్ అబౌట్ అవర్ పాయింట్. కాబట్టి ఎంతవరకు ఎక్కడ వర్క్ చేయాలో అంతవరకు చేసాం. మా లైఫ్ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అంతే. ఐ బిలీవ్ దట్ ఈస్ ఇట్. అంత లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనుకుంటే కాపోయినప్పుడు ఏముంది, ఇట్స్ ఈజీ టు బ్రేకప్. ఒకళ్ళు బ్రేకప్ అయితే అయిపోయింది కదా ఇద్దరు. అవును. అది యా. సో బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఐ థింక్ యూ ఫౌండ్ యువర్ సోల్మేట్ అన్నారు కాబట్టి దట్స్ సేస్ ఎ లాట్. అండ్ సోల్మేట్స్ నిజంగానే వాళ్ళ పాత్ర డిజైన్డ్ బై ద యూనివర్స్ అని చాలా, అంటే మనకి చాలా నమ్మకాలు ఉన్నాయి అలాగా. సో ఒకటి అదే చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ఐ బిలీవ్ ప్రతి మనిషికి ఒక మనిషి పుట్టుంటారు, కొంత లేట్ కలుస్తామేమో అంతే. అంతే తప్ప అది ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్స్పెక్టివ్. వీళ్ళు దీనికోసం వచ్చారు, దానికోసం వాళ్ళు అనుకోవాలి. వాళ్ళు అనుకోకపోతే ఇప్పుడు సరే నా గురించి మాట్లాడుకుంటారు కదా, అట్లీస్ట్ ఐ మీన్ న్యూస్, లెట్ మీ ఎంజాయ్ ఇట్. వాట్ ఇస్ దేర్? మీ గురించి మాట్లాడుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మీ ఈ 5 దశాబ్దాల కెరియర్లో మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు అండ్ జరుగుతున్న వివాదాలను చూస్తున్నారు. మా పాత్ర బలపడుతుందా విత్ టైమ్? నరేష్ గారు మీకేమనిపిస్తుంది? 100% అమ్మా. చూడమ్మా, ఇప్పుడు మాలో కూడా ప్రతి ప్రెసిడెంట్ వాళ్ళకి ఏం చేయాలో అది చేశారు, నిలబెట్టారు. ఎవరో ఒకళ్ళు కూడా టీమ్గానే పనిచేశారు. నేను జాయింట్ సెక్రటరీ నుంచి మొదలయ్యాను. అవును. నేను ఒక ఆర్గనైజేషన్ మనిషిని. బీజేపీలో పనిచేశాను, ఆర్ఎస్ఎస్లో పనిచేశాను. సో ఐ వెంట్ టు ది బ్రాస్ ట్యాక్స్ ఆఫ్ ఇట్. అంటే డెప్త్కి వెళ్ళాను. అప్పటికి 700 మెంబర్స్ నేను జాయింట్ సెక్రటరీ ఉన్నప్పుడు, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. 700 మంది వీళ్ళకి ఇస్తే వీళ్ళు తప్పు అనుకుంటారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళు తప్పు అనుకుంటారు. అంటే ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా తెలియలేదు. అది ఎవరిని బ్లేమ్ చేయను నేను. ఏం చేయాలి దానికి? సమగ్ర సర్వే చేశాను. ఫస్ట్ టైం కాదన్నానండి, అందరు టీమనే చేసాం. ఐ లెడ్ ఇట్. సమగ్ర సర్వే చేసాం. రెడ్లో ఎవరున్నారు, ఎల్లోలో ఉన్నారు, ఆరెంజ్లో ఎవరు ఉన్నారు, మొత్తం బయటకు వచ్చేసింది. దాన్ని బట్టి సక్సెస్ఫుల్గా నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా, శివాజీరాజా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా చాలా పనులు చేసాం. క్లాషెస్ వచ్చినాయి, అది బియాండ్ దిస్. బట్ ఐ హ్యాడ్ టు సర్వైవ్ అండ్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఇచ్చింది సగంలో నరికేసే పరిస్థితి ఉంది. అవును. ఐ ఫాట్ బికేమ్ ఎ ప్రెసిడెంట్. దాన్ని కొనసాగించడానికి చాలా ట్రై చేశాను కూడా. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా కూడా ఫ్రిక్షన్ అనేది ఆర్గనైజేషన్లో ఉంటుంది. దాన్ని వెనకుండి అంటించేవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ లీడర్ అనేవాడు, లీడర్ అంటే నేను ఒక్కడే కాదు, నా టీమ్ ఈజ్ ద లీడర్షిప్. వి టుక్ ఇట్ ఫార్వర్డ్. మరి అంతమందికి వెహికల్స్ ఇచ్చాక అంత ఇష్యూస్ అయినాయి. వెహికల్స్ ఇచ్చాం, ఇల్లు ఇస్తామని చెప్పారా అప్పుడు? వస్తున్నాం. లేదు, మెడికల్ ఇన్సూరెన్సెస్ హైలీ అప్లై క్రియేట్ అయినాయి, హెల్త్ ఇన్సూరెన్సెస్ క్రియేట్ అయినాయి, మెడికల్ ఫెసిలిటీస్ క్రియేట్ అయినాయి. కళ్యాణ లక్ష్మిలో పెళ్ళిళ్ళు 2 చేసాం. ఇవన్నీ మేము కావాలో చేసాం. కోవిడ్ వచ్చినప్పుడు నేను పర్సనల్గా ఎవరి డబ్బు ముట్టుకోలేదు. ఎంతమంది కావాలో ఈరోజు బ్యాంకులో 10,000 నేను వేసేస్తానంటే 150 మంది రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వితిన్ 48 అవర్స్ కోవిడ్లో అక్కడెక్కడ కూర్చొని బ్యాంకులో ఆన్లైన్ చేసి అందరి చేతిలో 10,000 వేస్తే వాళ్ళు ఆ 10,000 అనేది ఏముందమ్మా నిజంగా ఆలోచిస్తే. ఆ రోజు ఆపరేషన్లు అయినాయని కొంతమంది, ఫుడ్ దొరికిందని కొంతమంది. అది గ్రేటెస్ట్ టైం. కోవిడ్లో నేను ప్రెసిడెంట్ ఉన్నానే, ఇవన్నీ తట్టుకుంటూ. ఇది థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే నాతో నిలబడిన టీం. కానీ మెంబర్స్కి నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పాలంటే,
ఇల్లు నేనేం చెప్పలేదమ్మా, ఇల్లు గురించి నేను మాట్లాడలేదు. గవర్నమెంట్తో అప్లై చేసుకుంటామని చెప్పాను. రైట్. బట్ గవర్నమెంట్తో అప్లై చేసుకుంటాం, కళాకారులు కూడా ఇవ్వండి అని చెప్పాం. బట్ నేను చెప్పిన ఆల్మోస్ట్ అన్నీ ఫినిష్ చేస్తాం కంప్లీట్గా. అదనంగా నేను చిరంజీవి గారి యొక్క ఆర్గనైజేషన్ ₹1,00,000, 14 లక్షలతో పాటు 15 లక్షలతో పాటు ₹1,00,000 పంపించాను కోవిడ్ టైంలో. సో అందరితో నేను, బట్ ఆ ఫ్రిక్షన్ దాటి రావాలి మా అనేది నా ప్రయత్నం. విష్ణుని నిలబెట్టాను. నా సక్సెస్ కాదు అది, విష్ణు సక్సెస్ కాదు, మా మెంబర్ సక్సెస్. వాళ్ళు నా మాట మీద నమ్మి, విష్ణుని నమ్మి, మోహన్ బాబు గారిని నమ్మి వాళ్ళు గెలిపించారు కదా, మళ్ళీ గెలిపించారు కదా. దట్స్ ఇట్. ఇవాళ ఫస్ట్ మా ప్రశాంతంగా ఉందా? అవును. 1, 2 మెడికల్ ఇన్సూరెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఇప్పుడున్నంత నా టైంలో కూడా లేదు, అంత బాగా చేశారు వాళ్ళు. ఇంక్లూడింగ్ ఏజీ హాస్పిటల్స్ దగ్గర నుంచి మెడికల్ కవర్లో ఉంది వాళ్ళు. హెల్త్ ఇన్సూరెన్సెస్ గోయింగ్ ఆన్, లైఫ్ ఇన్సూరెన్స్ ఐ థింక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్, ఐ డోంట్ నో అబౌట్ దట్. తర్వాత సెకండ్ టర్మ్కి అందరూ కలిసి ఒకటై రెజల్యూషన్ సంతకం పెట్టి సెకండ్ టర్మ్ కూడా ఇచ్చారు. బిల్డింగ్ కంప్లీట్ చేయాలి, విష్ణు అడిగాడు, కంప్లీట్ చేస్తారని నమ్మకం. ఫస్ట్ ఇల్లు ప్రశాంతంగా ఉండాలమ్మా, సంస్థ ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా పనులు జరుగుతున్నాయి. అది ఒక్కొక్క టర్మ్లో ఒక్కొక్క సక్సెస్ ఉంటుంది. నాది వైబ్రెంట్, వి ఎంజాయ్డ్ ఇట్. ఫైట్ రా వేసుకున్నాం, కమాన్. బట్ అల్టిమేట్లీ విక్టరీ వచ్చినప్పుడు మెంబర్స్ నన్ను నమ్మారని ఉంది కదా. అవును. ఇప్పటికీ మెంబర్స్కి నేను సపరేట్గా నేను చేయాలి, నేను చేస్తాను. నా దగ్గర ఎవరైనా నేను అది ఎప్పుడు పబ్లిసిటీ ఈజ్ అ గాడ్ మ్యాన్, ఈజ్ అ గ్రేట్ మ్యాన్ ఎప్పుడు నాకు రాదు బయటికి. ఇది చాలా గొప్ప వ్యక్తి, ఇంత చేశాడు, వాళ్ళకి అనుకోని ఎలా వస్తాయి బయటికి, మనం చెప్తేనే వస్తాయి కదా, అది రావు. నేనేం చేయాలో చేస్తాను. రానున్న రోజుల్లో సినిమా ఫౌండేషన్ క్రియేట్ చేస్తాను. మీకు ఎప్పుడు కావాలంటే అడగండి, దాన్ని చెప్తాను. సినిమా ఫౌండేషన్, ఎస్. సి అల్టిమేట్లీ ఇవాళ నాకేంటంటే టుడే ఐ హ్యావ్ రీచ్డ్ అ పాయింట్ వేర్ ఐ హ్యావ్ సీన్ సక్సెస్. ఐ స్టిల్ సీయింగ్ అ లాంగ్ వే టు సక్సెస్ ఎట్ 60. I'm sorry, 61, going 62. So it's fine. I'm seeing larger success. Wealth-wise, I'm happy. I can travel the world. I can enjoy what I want. I love farming. I'm doing it. I'm happy at home. కానీ వాట్ హ్యావ్ టు గివ్ బ్యాక్. ఇవాళ విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ అదే. ఇవాళ చాలామంది అడుగుతారు, ఇక్కడ ఏంటి సార్ స్టూడియో ఏంటి ఇంత స్కై, వాళ్ళ పేరు నిలబడాలి. ఇవాళ బిజీగా ఉంది స్టూడియో, వాళ్ళు కూడా షూటింగ్ జరుగుతుంది. ఆధునిక సెట్స్ వేసాము, రీజనబుల్ ప్రైసెస్కి ఇస్తున్నాము. డబ్బింగ్ థియేటర్ జంజాల్ గారి పేరుతో పెట్టాను, అది బిజీగా ఉంది. ద ఫ్యూచర్ థింగ్ ఇస్ సినిమా ఘర్. మొన్న ఫౌండేషన్ స్టోన్ వేసాం, ఘటమనేని ఇంద్రమ్మాదేవి స్ఫూర్తి వనం అని పేరుతో. జాకీ ష్రాఫ్, పూరం దిల్వాన్ వెళ్ళేసారు. జస్టిస్ నందా గారు వస్తే చీఫ్ గెస్ట్. విజయకృష్ణ మందిరం ఆమె ఓపెన్ చేశారు. సో అక్కడ ఏంటంటే వీ వాంట్ టు క్రియేట్ ఎ మెమరీ ఆఫ్ films, particularly Telugu cinema and Indian cinema, probably the world cinema later, I don't know, it's too big, and create a respect for who has created this industry, done with a library and a museum, and also create a creative space for young writers and knowledge park for them inside. This is my dream. So ఇంతకన్నా నేను వాట్ కెన్ ఐ గివ్ బ్యాక్, నాకు నేను చేయగలిగింది ఇది. మీరు ఫ్రాంక్లీ చెప్పాలంటే లెగసీని బాగా, అంటే ద ఆల్రౌండ్ అప్రోచ్, అందరికీ ఉండాలి, మనం బాగుపడాలి, ఇండస్ట్రీ బాగుపడాలి, మంచి సినిమాలు రావాలి, అన్నీ కృష్ణ గారు విజయ నిర్మల్ గారు ఎలా అయితే ఎన్విజన్ చేశారో దాన్ని కంటిన్యూ చేస్తున్నట్టే ఒకలాగా. మీరేమి అంటే యూ హెవ్ నాట్ బీన్ సెల్ఫ్ సెంట్రిక్ దట్ వే, యూ బీన్ వెరీ బ్రాడ్ అండ్ సి సెల్ఫ్ సెంట్రిక్ అంటే కూడా సి వాట్ అదే నాకు ఎలా ఉందంటే నేను వాళ్ళ పెంపకంలో పెరిగాను కాబట్టి వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు చేయడంతో కూడా దాదాపు 100 పెళ్ళిళ్ళు చేసినాము, ఎప్పుడు చెప్పుకోలేదు. అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. ఆయన వరదలు వచ్చినా కరువు వచ్చినా ఆయన నిలబడేవాడు, ఆయన సొంత డబ్బు. విజయ నిర్మల్ గారు 100 పెళ్ళిళ్ళు చేయించారు దాదాపుగా నాకు తెలిసి. అంటే ఇండస్ట్రీలో బంధువుల్లో ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ బాయ్స్ చేస్తూనే ఉండేది. సరదా పెళ్ళిళ్ళు చేయడం అంటే సంతోషం అలాగా. సో ఇప్పుడు నేను చూస్తే దేవుడు నాకు చాలా ఎక్కువ ఇచ్చాడు అనిపించింది. నేను హ్యావ్ టు గివ్ బ్యాక్, నేను వెనక్కి తిరిగి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? ఇలాగే ఇవ్వాలి. అవును, జనాన్ని నవ్వించాలి, థియేటర్లో సంతోషపెట్టాలి, దానికి డబ్బులు వస్తున్నాయి. అది సర్వీస్ కాదు, నాట్ టోటల్ సర్వీస్. నా వృత్తి అది, వ్యాపారం కాకపోయినా వృత్తి. బట్ లెగసీ ఫాలో అవ్వాలి.
విజయకృష్ణ గ్రీన్ స్టూడియోస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్. ఫిల్మ్ ఫౌండేషన్ అనేది రేపు ఏదైతే మన తెలుగు సినిమా ఇవాళ యూఆర్ ఫ్లయింగ్. ఒక టైంలో తెలుగు సినిమానా అనే క్వశ్చన్ మార్కులు ఉండేది, నాకు తెలుసు. అవును, మీరు సక్సెస్ చేసి మీరు తీస్తే మళ్ళీ మీరు రీమేక్ చేస్తాను జోకులు వేసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్. అవును, ఇవాళ ప్రతి వాళ్ళు తెలుగు సినిమాను చూస్తే తెలుగు సినిమా నేషనల్ సినిమా టుడే. అవును. సో అట్లాంటప్పుడు ఈ టైంలో ఇట్స్ అ టైమ్ దట్ ఐ ఫోకస్ తెలుగు సినిమా అండ్ అవర్ ఇండియన్ సినిమా. రాబోయే రోజుల్లో నిర్మాతగా మళ్ళీ మీరు అవతారం ఎత్తుతారా? నిర్మాత నేను ఎప్పుడైనా చేస్తాను. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్. ఇప్పుడు ఏంటంటే ఒకటి హై ప్రెషర్ ఆఫ్ వర్క్. అవును, మీ యాక్టింగ్కే మీ కాల్ షీట్లు, జీవితం, హెల్త్ అని చూసుకునేసరికి సరిపోతుంది. రియల్ ఎస్టేట్ ఇదే సరిపోతుంది. అవును, మళ్ళీ పెళ్ళి నాకు థియేటర్లో కాబట్టి ఓటీటీలో ఇట్స్ అ బిగ్ హిట్. ఇట్ ఎర్న్ మీ డీసెంట్ మనీ. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ కవర్డ్ మై సెల్ఫ్ అట్లీస్ట్ 300 million వ్యూస్ దాటినాయి. నాకు రావాల్సిన షేర్స్ వచ్చినాయి, శాటిలైట్ బాగా వచ్చినాయి. ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ లుకింగ్ అంటే నాకు కరెక్ట్ టీమ్ దొరకాలి, మంచి సబ్జెక్ట్ దొరకాలి. ఐఎమ్ లుకింగ్ అట్ చిత్రం పార్ట్ 2. అవును, శ్రీవారి పార్ట్ 2 వినేసాం. అది సంవత్సరం కావచ్చు, 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి కావచ్చు. ఐ డూ ఇట్. ఆబ్వియస్లీ మీరే అందులో లీడ్ రోల్ వేస్తారని మేము అన్వయించుకున్నాం. 1 లీడ్ రోల్ అనుకోండి. 1 లీడ్ రోల్, మేబీ నాట్ ద లీడ్ రోల్. బికాజ్ అప్పట్లో అది సెన్సేషన్, చాలా అద్భుతం. సెన్సేషనే కదమ్మా ఇవన్నీ. తెలుగు సినిమా ఆణిముత్యాలంటాం. అవును, మిస్ అమ్మ, గుండమ్మ కదా, ఇవన్నీ కామెడీస్లో. సో ఏ తరానికి శ్రీవారి ప్రాణలే కానీ చిత్రం రాజుతున్నా కానీ తరాలు దాటి వెళ్ళిపోయినాయి. ఇప్పటికీ ఆ పాటలు పాడుతున్నారంటే వాళ్ళ పిల్లలు అందించిందే. కాబట్టి దాన్ని పార్ట్ 2కి నాకు ఇప్పుడు సబ్జెక్ట్స్ దొరికినాయి. ఇట్ మై టేక్ టైం. ఐ డోంట్ వాంట్ టు ఉన్న పేరు చెడగొట్టుకోకుండా నిలబెట్టాలని ట్రై చేస్తాను. విజయ నిర్మల గారు అలాంటి వ్యక్తి అసలు అంటే ఇండస్ట్రీలో మనం చూడలేదు. అంటే అన్ని సినిమాలకి దర్శకత్వం వహించి గిన్నెస్ బుక్లో తన పేరు నమోదు చేసుకున్న మహిళగా, ఒక వెరీ పవర్ఫుల్ అండ్ వెల్ రౌండెడ్ హ్యూమన్ బీయింగ్గా. కానీ వారికి పద్మశ్రీ అవార్డు రాలేదు, పాస్ట్యూమస్గా ఇచ్చుండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ అనే ఒక కొరత ఫ్యాన్స్లో చాలా మందిలో ఉండిపోయింది. మీరు కూడా దాదాపు ఒక తనయుడిగా మీకు కూడా ఆ ఫీలింగ్ ఉండడం చాలా సమంజసం. ఎందుకు జరగలేదంటారు? ఇది అందరికీ అంటే ఎవరెవరికో వస్తుంది కదా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళకు కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరు కృషి చేస్తే వాళ్ళకి వస్తుందమ్మా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇట్ ఈస్ హైయెస్ట్ ఆనర్ ఫర్ అన్ యాక్టర్. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఇవన్నీ కూడా తక్కువ కాదు అవార్డ్స్ కాదు, చాలా గొప్ప అవార్డ్స్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ వచ్చిన తర్వాత ఎవరు తెలియని వాళ్ళు 1 కోటి మొక్కలు నాటిన వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఇట్. కానీ సినీ పరిశ్రమకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సినీ పరిశ్రమలో కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్. చిరంజీవి గారికి ఇచ్చారు, బాలకృష్ణకి ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ వాళ్ళకి. బికాస్ దే వర్క్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. దే వర్క్ యాజ్ ప్రొడ్యూసర్స్, యాజ్ యాక్టర్స్. దే గివెన్ దేర్ షేర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బట్ దే వర్క్ ఫర్ దే డిడ్ంట్ డూ ఎనీ సర్వీస్ కదండి. ఎవరైనా సర్వీస్ అంటే ఐఎమ్ నాట్ టాక్ అబౌట్ జస్ట్ మన యాక్టర్స్ కాదు, మన వీళ్ళందరూ చాలా మహానుభావులు. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. నేను అనేది అక్కడ ప్రియాంక చోప్రా లాంటి వ్యక్తులకు ఎవరికి వచ్చినా కూడా అదే డబ్బులు వేసుకుని పని చేశారు కదా. అది కరెక్ట్. అదే నేను అనేది ఏంటంటే ఐఎమ్ హ్యాపీ. చిరంజీవి గారు రావడం నాకు హ్యాపీ, బాలకృష్ణ గారు రావడం నాకు హ్యాపీ. ఇవన్నీ నేను కాదంట్లా. మన తెలుగు వాళ్ళకి ఎన్ని వచ్చినాయి అని సంతోషంగా ఉన్నాయి. దీంట్లో కొంత తెలంగాణకు రాలేదు అనే ఫీలింగ్ కొంతమందికి ఉంది, ఆంధ్రాకి ఇచ్చారని. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. కానీ బేసిక్గా మన పరిశ్రమను తీసి పక్కన పెట్టేసి ఒకసారి ఢిల్లీ నుంచి పైనుంచి చూస్తే సినీ పరిశ్రమకు వచ్చినంత వరకు ఇప్పుడే కాదు అప్పటి నుంచి కూడా సెంట్రల్ మినిస్టర్గా ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎవరు దగ్గర ఉంటారో, వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఎక్కువగా వస్తున్నాయి. సో దీన్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని నేను అంటున్నాను. అవును, ఖచ్చితంగా. దిస్ హ్యాస్ టు బి రెగ్యులేటెడ్. సి ఇప్పుడు నన్ను చాలామంది 50 ఏళ్ళు అయిపోయింది కదండి, మీరు ఇంత చేశారు కదా ఇండస్ట్రీకి, కళలకి ఇంత చేశారు కదా, మీకు రాలేదంటే నేను అప్లై చేసుకోలేదన్నా. ఎందుకు అప్లై చేసుకోలేదు అన్నారు. అప్లై చేసుకుంటే నాకు రాదండి, నాకు తెలుసు కాబట్టి అప్లై చేసుకోలేదు. అంటే అలా నేను డిమారలైజ్ అవ్వలేదు. నేను అవార్డ్స్ కోసం పనిచేయట్లా. వస్తే తీసుకుంటా, అది వేరే విషయం. ఐ డోంట్ మైండ్ అప్లయింగ్. బట్ ఎంతవరకు అది సపోజ్ ఐ అప్లై, ఐఆమ్ ఎలిజిబుల్ అండి. 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను నేను కూడా. 52 years, 200 సినిమాలు అయినాయి, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశాను, కళాకారులు ఎక్కువ స్థాపించాను, 11,000 మంది వెనకబడ్డ కళాకారులకు ఇచ్చేసాను. అవును, 130 చెరువులు నింపాను యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. ఫిలిం ఫౌండేషన్ పెడుతున్నాను.
కానీ ఇవన్నీ నేను చెప్పుకోవడం తప్ప నేను అప్లై చేస్తే వాడు ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు నాకు గుచ్చుకుంటుంది, ఈగో వస్తుంది, నేను మాట్లాడాలి, నేను కొన్ని విషయాలు బయట పెట్టాలి. అవును. ఇప్పుడు మా మదరే ఉంది, నన్ను పక్కన పెట్టండి, మా మదరే ఉంది, చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చింది, 300-200 సినిమాలు హీరోయిన్గా చేసింది. అసలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్, వరల్డ్ రికార్డ్ తెలుగు మహిళ దగ్గర ఉంది. అవును, తెలుగు మహిళ దగ్గర ఉంది. మల్టీ ఫాసెటెడ్ పర్సనాలిటీ, నాన్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీ. రఘుపతి వెంకయ్య వాడు కూడా స్టేట్లో ఇచ్చారు. దీనికి ఆమె అప్లై చేసుకుంది, రాంగ్ పర్సన్ దగ్గర వెళ్ళింది. ఐ డోంట్ వాంట్ నేమ్ ద పర్సన్, టైం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. నేను చెప్తూనే ఉన్నాను. రాంగ్ పర్సన్ ఎక్కడ? కేంద్రంలోనా? కేంద్రంలో. నేను చెప్తున్నాను, ఇది అవ్వదు అని చెప్తున్నాను. నేను అప్పుడు ఉన్నాను, బీజేపీలో ఉన్నాను, నేను అనుకుంటే చేయించగలను కూడా, కానీ అవ్వలేదు. మరి మనం తెలుగు వాళ్ళం కదా, మనం ఉన్నాం చాలామంది అక్కడ, మరి ఎవరికి ఆలోచన రాలేదు కనీసం అవ్వాలని. కేసీఆర్ గారు రికమెండ్ చేశారు పేరు, ఓ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ స్టేట్ నుంచి ఇవ్వండి, ఆమె తెలంగాణ కాదు, తెలుగు మహిళగా ఇచ్చాడు ఆయన. మనం ఇవ్వలేదు కదా, మరి ఆమెకే ఇవ్వనప్పుడు నాకు వస్తుందని నేను ఎందుకు అనుకోవాలి? కాబట్టి ఆ ఆశలు నేనేం పెట్టుకోలేదు. వచ్చేటప్పుడు అదే వస్తుంది, దానికోసం నేను పుట్టలేదు, దానికోసం నేను పని చేయట్లేదు. అది వస్తే సంతోషం, థ్యాంక్ యూ, పక్కన వేసుకుంటాను. లేకపోతే హిజ్ ఎక్సలెన్సీ లెఫ్టినెంట్ కర్నల్ అంబాసిడర్ నరేషన్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చింది. అంత పెద్దది టైటిల్, చాలు. వెరీ హ్యాపీ విత్ దట్. ఐఎమ్ ఇన్ యునైటెడ్ నేషన్స్, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాను. ఐ గోట్ వెరీ బిగ్ టైటిల్స్. మొత్తం 6 నెలలు వదిలిపెట్టారు అవన్నీ కూడా. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐ డోంట్ వర్క్ ఫర్ దోస్. అది నేను ఎందుకంటానంటే, ఇచ్చిన వాళ్ళకి నేను సంతోషంగా ఉన్నానమ్మా, ఇవ్వని వాళ్ళ గురించి బాధపడుతున్నాను. ఇలా లిస్టులో చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అప్పట్లో శివాజీ గణేశన్ పీక్లో ఉన్నప్పుడు ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు. నేను చాలా బాధపడ్డాను అప్పట్లోనే. నాకు ఆరాధ్యం దేవం ఆయన ఆర్టిస్ట్గా. అవునవును, ఆయన అసలు అరవై ఆయన కానీ ఇంకోళ్ళు కానీ. ఎంజిఆర్ గారికి చనిపోయిన తర్వాత భారతరత్న ఇచ్చారు. మరి అంత పెద్ద నటుడు, అంత పెద్ద చీఫ్ మినిస్టర్ ఎన్టీఆర్ గారికి ఇవ్వనే లేదు. ఎన్టీఆర్ గారికి ఇవ్వలేదు. సో ఇలాగా నేను ఇచ్చిన వాళ్ళ గురించి బాధపడట్లా, ఇవ్వని వాళ్ళ గురించి బాధపడుతున్నా. అది ఎవరు గుచ్చుకుంటుందో ఇప్పుడు గుచ్చుకుంటుంది. నేను చెప్పేది వాళ్ళు తెలుసుకుంటే చాలు. రాజకీయంలో చిన్న మనసు చిన్న బుర్ర రెండు ఉండకూడదమ్మా. పెద్ద మనసు పెద్ద బుర్ర ఉంటుంది. అది ఏదో ఒకటి దాంట్లో పెద్దదున్నా అవుతుంది. అది వాళ్ళు ఆలోచించుకుంటే చాలా కరెక్ట్గా చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న ఎంటర్టైన్మెంట్ స్టాండర్డ్స్ మారిపోయి మాస్ మసాలాలో అసలు ఒక శ్రీవారికి ప్రేమ లేక ఫీల్ గుడ్, తొలిసారి మిమ్మల్ని ఒక లవ్ లెటర్ రాసుకోవడం లాంటి ఎమోషన్స్ నుంచి ఇప్పుడు మొత్తం కటర్ క్రైమ్, మొత్తం దంచుకోవడం, కొట్టుకోవడం మొదలుకొని, సరే కొన్ని అయితే చెప్పకూడదు, బట్ హీరోయిన్లని కొట్టడం, అది డాన్స్ స్టెప్పులుగా మారడం లాగా జరిగిపోయి మీకు ఒక యాక్టర్గా ఎలా అనిపిస్తుంది నరేష్ గారు ఫ్రాంక్గా? నేనేమంటానంటే, ఇట్ ఈస్ ఎ కమర్షియల్ మీడియం. ఒకటి బిగినింగ్లో కర్రలతో కొట్టుకునేవాళ్ళు, తర్వాత రివాల్వర్స్తో కాల్చుకున్నారు, కత్తులతో కొట్టుకున్నారు, తర్వాత రివాల్వర్స్తో కాల్చుకున్నారు, తర్వాత గాల్లో ఎగిరారు. ఇవన్నీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, దాన్ని నేను తప్పు పట్టను. కానీ నేనేమంటానంటే, దేర్ ఇస్ ఎ సెన్సార్ బోర్డ్. దే షుడ్ టేక్ కేర్ అంటారు. దే షుడ్ గివ్ ద నామ్స్, నాట్ మీ టాకింగ్ అబౌట్ ఇట్. సెన్సార్ బోర్డ్ నామ్స్ ఏంటి? ఇప్పుడు అనిమల్స్ అంత జాగ్రత్తగా ఉన్నారు కదా, ఒక్క అనిమల్కి కనబడినా కూడా దానికి పెద్ద ప్రాబ్లం. అనిమల్సే పెట్టట్లేదు. మహిళల పట్ల అలా ఆ మాత్రం కనికరం చూపించవచ్చు కదా నరేష్ గారు? మహిళల పట్ల ఏముందమ్మా, మహిళల పట్ల ఎప్పుడు కనికరం ఉంటుంది. మన ఇండస్ట్రీలోనే దెర్ ఇస్ ఆల్వేస్. ఇప్పుడు మహానటి లాంటి సినిమాలు కూడా తెలుగు నుంచి వచ్చాయి. నేను ఇవన్నీ తప్పు పట్టినాము, ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ సెన్సార్ బోర్డ్ ఈస్ గివింగ్ ద సర్టిఫికేట్ అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్, వై షుడ్ వి కమెంట్ అబౌట్ ఇట్? నాట్ ఇది తప్పు రైట్ అని నేను అన్నాను, ఎందుకంటే there is sanctity with the law, there is sanctity with the people. సో ఇవన్నీ మిగతావన్నీ జస్ట్ ఒపీనియన్స్ అంటారు, which don't matter. It is an opinion. I am beyond this opinion. మన పుష్పాని ఎవరో అక్కడ హిందీలో రివ్యూ ఇచ్చారు,
ఇట్స్ అ వెరీ మీడియోకర్ మసాలా ఫిల్మ్ ఫ్రమ్ తెలుగు అని. కరెక్టే. ఇప్పుడు ఏంటది, ఇట్ బికమ్ ద బిగ్గెస్ట్ హిట్. సో అల్టిమేట్లీ నేనేంటంటే దేర్ ఆర్ సర్టన్ సీన్స్ విచ్ నాకే టెరిఫై చేసింది దాంట్లో. ఐ డోంట్ వాంట్ నేమ్ దమ్. సో అల్టిమేట్లీ వెన్ ద లీగల్ శాంక్టిటీ అండ్ అక్సెప్టెన్స్ ఆఫ్ ద పీపుల్, ఆల్ దిస్ విల్ హ్యాపెన్. నేను అనేది ఏంటంటే we cannot dictate, put an opinion that as a film person. Correct. As a film person, I will see that industry is happy and we are in a good commercial this thing. So Censor Board is the ultimate authority. They should talk. సో అయితే మొత్తానికి మీరు చాలా ఒకలా చెప్పాలంటే నరేష్ గారు, ఇట్స్ నాట్ అన్ ఈజీ లైఫ్. అన్నీ ఉండి కూడా ఇట్స్ ఛాలెంజింగ్, స్ట్రెస్ఫుల్ లైఫ్ మీకు కూడా, బోత్ ఫిజికలీ, ఎమోషనలీ, ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ లుక్ ఫార్వర్డ్ టు ఇన్ లైఫ్? చాలా ఇంకా నేను తప్పకుండా ఇది నాకు కావాలి అని. బికాజ్ మీరు తిరిగేశారు, ప్రదేశాలు చూస్తారు, మంచి పెద్ద ఇల్లు, ఆస్తులు, బిజినెస్లు, పక్కన సోల్మేటు, అన్నీ మంచిగా చేసిన సినిమాలు. ఇంకేం కావాలి? ఏదో ఉంటుంది కదా ఇంకా నాకు అని. ఏముందంటే, ఎలా ఉందంటే అట్ 60 so much of new films coming that keeps me going. ఇంకేదో కొత్తగా చేయాలి, ఇంకేదో కొత్తగా చేయాలి. యాక్సెప్టెన్స్. వీరాంజనేయులు గారు హీరో చేసింది సూపర్ హిట్ అయింది. ఇది కొత్తగా వస్తున్నాయి, మళ్ళీ లీడ్ రోల్స్లో మళ్ళీ చాలా వస్తున్నాయి, పదర్గా వస్తున్నాయి, వేరే నెగిటివ్ రోల్స్ వస్తున్నాయి. అంటే రోజు లేచినప్పుడు ఒక కొత్త అవతారం ఎత్తి దానికి సపోర్ట్లు, దట్ ఈస్ కీపింగ్ మీ గోయింగ్. 1, 2, నేను ఇంకా చూడాల్సిన వరల్డ్ చాలా ఉంది. ఓకే, చాలా ఉంది. 14 కంట్రీస్ తిరిగాను, ఇంకా చూడాలి. నా ప్రపంచం అంటే ఐఎమ్ స్టడీయింగ్ సివిలైజేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత నేను అనుకున్నటువంటి లైబ్రరీ ఫౌండేషన్ ఇది ఉంది. అది నా అల్టిమేట్ గోల్. చాలా పెద్ద మంది జడ్జెస్, ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు సపోర్ట్ ఇస్తున్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ ఇస్తుంది. మన జాకీ షాప్ ఓపెన్ చేశాను స్ఫూర్తివనం కూడా. సో దిస్ సో మచ్ టు లుక్ ఫార్వర్డ్ టు. అంటే ఇది లేదని నాకు కాదు, కానీ నేను ఇందాక అదే చెప్పాను. సి వెల్త్ అనేది కొన్ని కోట్ల తర్వాత ఎన్ని కోట్లు ఉన్నా ఒకటేనమ్మా. అవును. ఎంత తింటావు, ఏం ఖర్చు పెట్టేసి. నాకు కావాలంటే నా ఆస్తి అంతా అమ్మేసి 2 ఫ్లైట్లు కొనవచ్చు. ఇది నో ఎండ్. నేను ఏంటంటే నేను కమర్షియల్ ఫ్లైట్లో వెళ్తుంటే నిజం, మీరు కమర్షియల్ ఫ్లైట్లో చెప్పిన ఒక్కసారి ఉలిక్కి లేచిపడ్డారు. కమర్షియల్ ఫ్లైట్లో అయితే ఎలా వస్తారు అంటే, మీ పర్సనల్ ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళిపోయావు పరం. ఈ సోషల్ మీడియా ఏం చేస్తారమ్మా, నాకు తెలిసి చాలా మందికి ఫ్లైట్స్ లేవు, ఎవరికి లేవు. ఉన్నాయని రాసేస్తారు. వీళ్ళే పెట్టేసి ఇన్ని కోట్లు అంట, ఆ ఫ్లైట్ అంట అంటే ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు. ఆ ఫొటోస్ ఎప్పుడో ఒక ప్రైవేట్ ఫ్లైట్లో ట్రావెల్ చేసింది పెట్టేసి దాన్ని పెట్టి వీళ్ళకి ఈ ఫ్లైట్లో ఉందంట, అది వాటర్లో దిగుతుందంట. ఆయనతో చాలా సీరియస్ కాన్వర్సేషన్ చేసుకున్నాను. రైట్ సార్, నేను ప్రైవేట్ ఫ్లైట్ పెట్టుకుంటాను. సరే, ఒక 20 కోట్లు అనుకోండి, 30 కోట్లు అనుకోండి, పెట్టుకుంటానండి. నా ఐకాన్ అఫోర్డ్. నేను సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు వెళ్ళిపోతా. అంటే దాని ట్రావెల్ ఎంత ఉంటుంది, 10 గంటలు ఉంటుంది. దాని కాక్పిట్ ఎంత, దాని మెయింటెనెన్స్ ఎంత, దాని స్టాఫ్ ఎంత, నాన్ సెన్స్ కదమ్మా. అవును. కే పాల్ గారు పార్క్ చేసినట్లయితే మెక్సికో బార్డర్లో పెట్టాలి పార్కింగ్. ఐ మీన్ అంటే యు నేమ్ ఇట్, ఒక ఇల్యూజన్లోకి తీసుకెళ్ళిపోతున్నాం. అవును. మనకి ఏం కావాలో, ఐ వాంట్ అ గుడ్ కార్, ఐ హ్యావ్ అ గుడ్ కార్, ఐ హ్యావ్ మెనీ గుడ్ కార్స్. నా కంఫర్ట్ నేను చేసుకుంటాను. వాట్స్ యువర్ ఫేవరెట్ కార్? మర్కా లేకపోతే BMW? ఐ హ్యావ్ అ రేంజ్ రోవర్ వెలార్, ఐ హ్యావ్ అ మర్క్. అది కృష్ణ గారి దగ్గర గిఫ్ట్ వచ్చింది. ఐ హ్యావ్ అ స్పోర్ట్స్ కార్. అదంటే ఇట్స్ నాట్ అ గ్రేట్ ఎక్స్పెన్సివ్ కార్, కానీ ఇట్ ఈస్ అ రేర్ కార్. అది ప్రొడక్షన్ స్టాప్ చేస్తే నేను దాన్ని బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తాను. మంచి షికార్లు వెళ్తాను. ఐ హ్యావ్ మై DC లిమో with recliners, partition between me and driver. There is a bar, there is a dining, everything. నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని నేను చేసుకున్నాను. ఎందుకంటున్నానంటే డబ్బుకు విలువ ఒక స్టేజ్ తర్వాత నీ కంఫర్ట్స్ ఉండాలి, నీ లగ్జరీస్ తప్ప ఎక్స్ట్రావెగెన్స్ ఉండకూడదు. ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని వీలైనంత వరకు తిరిగి పీపుల్కి ఇవ్వడానికి ట్రై చేయాలి. టుడే మీరు ఎటువైపు పోతారన్నారు కదా, ఐ వాంట్ టు డూ దట్. నేను చెప్పడానికి నాకు ఈ గుడికి ఇంత చేశాను అలాగే ఇష్టం లేదు. రామ మందిర్ కట్టారు, సంతోషంగా వెళ్ళి జై శ్రీరామ్ అని నేను పెట్టాలో పెట్టేసి వచ్చాను. ఐ ఫీల్ హ్యాపీ డన్ సంథింగ్ స్మాల్ ఆల్సో.
సో ఈ టైంలో ఐ థింక్ మెనీ ఆఫ్ అస్ షుడ్ థింక్ అబౌట్ గివింగ్ బ్యాక్ టు పీపుల్. రెండోది నాకు ఇంకో సంతోషం ఏంటంటే వీలైనంత వరకు జనాల మధ్యలో ఉంటాను. అది నేను సపరేట్గా ఎక్కడో కూర్చుని ప్యాలెస్లో లాక్ చేసుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఇంత ఓపిక్గా మీరు వాళ్ళ ఫోటోలు ఇస్తున్నారంటే దీంట్లో మీది కూడా ఒక పైసా ఉంటుంది. దీంట్లో నా సినిమా చూసుంటారు, అవును, ప్రతి వాళ్ళు ఒక పైసా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? జనాల దగ్గర నుంచి వచ్చింది. ఊరికే ఇవ్వాలా, ఎంకరేజ్ చేస్తే ఇచ్చారుగా. కాబట్టి ఆ విలువ నాకు ఐ బిలీవ్ ఇన్ గివింగ్ ఇట్ బ్యాక్ టు పీపుల్. సో మీ సినిమాలు నేను చాలా చూసాను, నా వాటా కోసం నేను వస్తానే. మీరు లెక్క చెప్పండి, కూలింగ్ గ్లాసా, ఒక ప్యాంట్ షర్ట్, హ్యాపీ. ఎనీవే దట్స్ ఎ నైస్ ఇంటర్వ్యూ. సార్ నరేష్ గారు, ఒక చిన్న ఒక 2 వెరీ బ్రీఫ్ సెగ్మెంట్స్ బిఫోర్ వి వైండ్ అప్. నేను జస్ట్ మీ హెల్త్ అండ్ ఫిట్నెస్ గురించి జనానికి ఉపయోగపడాలి కాబట్టి మా హెల్త్ ఛానల్ కోసం ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు జస్ట్ చెప్పండి. నరేష్ గారు, పొద్దున లేవంగానే ఫస్ట్ తాగే బెవరేజ్ ఏమిటి? కాఫీయా, టీయా, లేకపోతే లెమన్ వాటరా, హనీ వాటరా, ఏమిటి? ఎస్, వెరీ ఇంట్రెస్టింగ్. నాకు యాక్చువల్గా ఇది నేను చాలామంది చెప్పాలని మీకు చెప్తాను. చాలామంది యాక్టర్స్కి, చాలామందికి వరల్డ్లో కూడా ఇవాళ చూస్తే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ అనే పెట్టేశారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంటే మేజర్ ప్రాబ్లమ్, IBS. ఎందుకంటే మనం తినేది పిజ్జాలు, టైంకి తినడం లేదు, టైంకి ఇన్నున్నా మనం యూఆర్ నాట్ మెయింటైనింగ్. నాకు ఐ హ్యాడ్ IBS, ఐ హ్యాడ్ ఇష్యూస్, ఐ కాన్కర్డ్ ఇట్, సక్సెస్ఫుల్. నాకు రిలీఫ్ ఉన్నది అన్నిటికంటే అదే. ఎలా చెప్పండి? ఇట్స్ ఐ ట్యూన్ మై సెల్ఫ్, డాక్టర్స్తో, కన్సల్టెంట్స్తో. నేను డిసిప్లిన్ పాటించి 4:30కి లేస్తానని చెప్పాను కదా. ఐ బ్రష్ మై టీత్. మార్నింగ్ ఐ హ్యావ్ 1 full liter of ginger water, ginger, crushed ginger, lemon, అంత పసుపు, ఇంత పెప్పర్. పసుపు, పెప్పర్ ఏంటంటే ఈ రెండు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ. దీంతో పాటు జింజర్ ఇది మిక్స్ చేస్తాం కదా, 1 లీటర్ తాగుతాం పొద్దున. అంటే అది తురిమేసి వేసేసుకుని ఆ నీళ్ళు ఎస్ చేసుకుని వామ్ వాటర్, నాట్ కోల్డ్ వాటర్, వామ్ టు హాట్ వాటర్, నాట్ వెరీ హాట్. ఇట్ వర్క్స్ వండర్స్ అమ్మా. యూ స్టాప్ ఆల్ ద టాబ్లెట్స్. నా టాబ్లెట్స్ అన్ని స్టాప్ చేస్తాను. సో మళ్ళీ చెప్తాను, పసుపు, జింజర్, లెమన్ వాటర్, పెప్పర్. ఇది టేస్టీగా ఉంటుంది. పొద్దున్నే పుల్లపుల్లగా, కారకారంగా, విల్ ఎంజాయ్ ద టేస్ట్. ఎందుకంటే టేస్ట్ కూడా ముఖ్యం కాబట్టి. బట్ దాని రిలీఫ్ 1 month తర్వాత చూడండి, యూ విల్ గెట్ ఇట్. అంటే వీ రెస్పెక్ట్ డాక్టర్స్, దేర్ మెడిసిన్స్, అంటే తగ్గిపోయిన టాబ్లెట్స్. రెండోది అదంతా ఎక్సర్సైజ్ అంతా అయిన తర్వాత 9:30కి వెయిట్ లిఫ్టింగ్ అయిన తర్వాత ఐ హ్యావ్ జస్ట్ డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, డేట్స్, ఇవి అంతా. కాఫీ, టీ లేదా? కాఫీ ఐ హ్యావ్, సారీ ఐ స్కిప్ ఇట్. ఒక్క కాఫీ తాగుతాను మార్నింగ్. ఇది ఆఫ్టర్ మై వాక్ 5 minutes బ్రేక్ అండ్ కాఫీ, దెన్ ఐ గో ఫర్ వెయిట్ లిఫ్టింగ్. కాఫీ, ఐ లవ్ కాఫీ. నేను నా కాఫీ నేనే చేసుకుంటాను. ఐ మేక్ మై ఓన్ కాఫీ, ఐ లవ్ మై కాఫీ. ఎస్టేట్ నుంచి వస్తుంది మంచి కాఫీ పౌడర్. దట్ ఇస్ ద లగ్జరీ ఆఫ్ లైఫ్. సో ఐ ఈట్ 1 good meal, దట్ ఈస్ లంచ్. సే వాట్ ఎవర్, ఐ ఎక్స్పెరిమెంట్ ఆన్ బ్లాక్ రైస్, రెడ్ రైస్. రోజుకు ఒక ధాన్యం. నాకు రామజీ గారు అప్పట్లో ఎప్పుడో చెప్పారు, ఆయన దగ్గర అడిగితే. ఒకరోజు కినోవా 1 cup విత్ ఆల్ కాయగూరలు, ఆకుకూరలు అన్నీ తిని తృప్తిగా చికెన్ ఏం కావాలో తినేస్తాము. మంచి ఆకలిస్తుంది పొద్దున్న తినకపోతే. తర్వాత వదిలేస్తే మళ్ళీ 4 o'clock మంచిగా ఐ హ్యావ్ 1 good coffee అగైన్, మంచి చెక్కలు ఇట్లా కొనుక్కొని 6:30 ఐ హ్యావ్ 1 nice ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ ఆర్ సంథింగ్. బస్ అక్కడితో అయిపోతుంది. నైట్ ఐ హ్యావ్ 1 omelette or 2-3 chicken vadas and my small pack. పెద్ద లిస్టే ఉంది మరి. ఉంది, ఏముంది ఇప్పుడు, ఏం తింటారు చెప్పండి మీరు? క్యాలరీ వైజ్ కాదు, మీరు ఏ మీల్ ఆ మీల్ అయిపోయింది అనుకుని మళ్ళీ కంటిన్యూ అవుతుంది. మరి లిస్ట్ బాగుందని చెప్తున్నాను, ఎందుకంటే ఇంత నార్మల్ లిస్ట్ విని చాలా రోజులు అయింది. ఒకసారి అరపూట భోంచేమని చెప్తున్నారు అందరూ. మీరు చికెన్ వడ తింటున్నారంటే డైటింగ్ ఈజ్ నాట్ స్టార్వింగ్. డైటింగ్ ఈజ్ ఈటింగ్ ద రైట్ ఫుడ్ ఇన్ ద రైట్ టైం, ఇన్ ద రైట్ క్వాంటిటీ. అంటే ఇక్కడ వరకే మా టేస్ట్ బడ్స్, ఇక్కడ నుంచి వేస్ట్ పేపర్ బాస్కెట్. మనం తింటూ పోతే దిగుతూ పోతే ఇది పెరుగుతూ పోతే. నాకు నిజంగా మంచి పొంగల్ మూడు వచ్చింది అనుకోండి, ఈ డ్రై ఫ్రూట్ తిన్న తర్వాత 1 spoon పొంగల్ వేసుకుని కారంగా ఆవకాయ వేసుకుని నాకేసి వెళ్ళిపోతే యువర్ టేస్ట్ బడ్స్ ఆర్ 10 నిమిషాల తర్వాత తినేసాననే ఫీలింగ్ వస్తుందండి. యూ ట్రై దట్. ఈట్ ఇన్ క్రౌడ్, డైట్ ప్లాన్ అలోన్. ఫెస్టివల్స్ బాగా ఎంజాయ్ చేస్తాను, తృప్తి తింటాను. అదే క్వాంటిటీ తక్కువ తింటానేమో, అన్ని తింటాను. పొంగల్, స్వీట్లు కూడా.
లిమిటెడ్గా అదే చెప్తున్నా కదా, ఎంత స్వీట్ తినొచ్చు, 2 తినొచ్చు, ఎంత తినొచ్చు, అది తిని ఆపడంలో కంట్రోల్ ఉంది. అది కంట్రోల్ లేకనే చాలామంది దెబ్బతింటున్నారు. వాట్ అబౌట్ స్మోకింగ్, ఆల్కహాల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? సీమా నేను అనేది అంటే స్మోకింగ్ ఐ స్ట్రిక్ట్లీ సే షన్ స్మోకింగ్. నో. బికాస్ సింపుల్ ఏంటంటే స్మోకింగ్ ఇస్ సంథింగ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్స్లో ఆపేసారు ఇది తప్ప, యూ కెన్ స్మోక్ ద హోల్ డే. సో ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ వేర్ యువర్ deposits are being formed continuously. అవును, చాలా తప్పదు. And it is going to hit it. ఇది జర్దా, పాన్ ఇవన్నీ కూడా. ఆల్కహాల్ నేను ఏమంటానంటే I say don't have alcohol, but I do have. I have in very little limits of World Health Organization. That's my standard. It is more a ritual in the evening. If I sit on a TV or nice film, and it is all poured and kept in that small doses. I have that with my omelette or thing, and I have nice curd. It's finished. So as long as you can keep it in control, if you want, it is your wish. You can have it. But I will always say, stop it. Don't have it. వద్దనే చెప్తారు మీరు. నేను తెలుగులో అనువదించే అంతే, మీరు ఇంగ్లీష్లో చెప్పారు. వద్దు అనే చెప్తాను నేను. అలవాటు ఉందా, కీప్ ఇట్ ఇన్ లిమిట్లో పెట్టాలి. డూ దిస్ థింగ్, డైల్యూట్ ఇట్. ఫైనల్లీ నరేష్ గారు, ఒళ్ళు రాకుండా మీరు షూటింగ్స్కి వెళ్ళిపోవాలి, మొహం పఫీగా అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? అమ్మా నేను జనరల్గా వాట్ ఐ డూ ఇస్ స్వెట్టింగ్ అమ్మా. బేసిక్గా మీరు పొద్దున్న లేవగానే చూడండి, ఒక 1 hour వాకింగ్ స్వెట్టింగ్ తర్వాత మీ ఫేస్ చూడండి మిర్రర్లో, పఫింగ్ తగ్గిపోతుంది. తర్వాత ఐ స్టీమ్ రెగ్యులర్లీ, ఫేస్ స్టీమ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈవినింగ్ ఆర్ 3 days a week, బాడీ స్టీమ్ 2 days a week. సో బాడీలో మనకి చాలామంది, నాకు కూడా మా మదర్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, వాటర్ రిటెన్షన్ నాకు ఉంది. నేను ఇప్పుడు ఒక 4 రోజులు వదిలేస్తే ఐ విల్ బి టోటలీ డిఫరెంట్, కొత్తగా కనపడతాను. అసలు ఇతర నరేషన్ ఉంటుంది. సో బాడీ స్టీమింగ్ ఇవాళ ఇట్స్ అవైలబుల్ ఆన్ అమెజాన్లో 5,000-6,000 యూ గెట్ బాడీ స్టీమింగ్ యూనిట్స్. యూ గో, యూ స్టీమ్ యువర్ బాడీ. అంటే ఇంటికి తెచ్చుకోవచ్చా స్టీమింగ్ యూనిట్? ఎందుకమ్మా ఇంట్లో పెట్టుకోవచ్చు. ఐ హావ్ గాట్ మై స్టీమ్ రూమ్ ఇట్ సెల్ఫ్. స్టీమ్ రూమ్ ఉంది. అవును, మీకు ఉంటుంది, బట్ మామూలుగా చూసే వాళ్ళకి ఇట్ ఇస్ పోర్టబుల్, యూ కెన్ క్యారీ ఇట్ వేర్ యూ వాంట్. వాట్ ఈస్ స్టీమింగ్ యూనిట్? yes అమెజాన్ 6,000-7,000 అవైలబుల్. అంతా మన చేతిలో. నేను అన్నిటికంటే ముందే చెప్తానంటే, పొద్దున మనం అద్దంలో మోహన్ చూసుకుంటామా? అవును. ఎంత అవుతుంది అర్థం కొనడానికి? 1,000 రూపాయలు అవుతుందా? అవును. ఒక 3,000 పెడితే వెయిట్ మిషన్ వస్తుంది. ఇద్దరు లేవగానే పడుకోగానే ఎంటీ స్టమక్ లో సీ యువర్ వెయిట్. డిప్రెషన్ వచ్చేస్తుంది. కానీ డిప్రెషన్ రాకూడదు, షుడ్ బి మోటివేషన్. అదే మొన్న క్రిస్మస్ నుంచి సంక్రాంతి నా బర్త్డే దుమ్ము లేపాను మొత్తం ఫుడ్. వెయిట్ వెంటనే రాదు, 15 రోజులు 9 రోజులు పడుతుంది. ఇప్పుడు 3 days నా ఫుల్ డైట్, ఓన్లీ ప్రోటీన్ డైట్ మీద ఉన్నాను. బిలీవ్ మీ, నిన్న చూసి వాళ్ళు చూస్తే మనకు 1.5 kg తగ్గిపోయింది. మోటివేషన్ కదా. హ్యావ్ వెయిట్ మిషన్ అలాంగ్ విత్ మిర్రర్ పైన పెట్టుకుని కింద వెయిట్ మిషన్ పెట్టుకుంటే ఇలా చూస్తే తెలిసిపోతుంది. దట్స్ మై సీక్రెట్. సూపర్. చాలా అసలు ఫుల్గా లివింగ్ లైఫ్ కింగ్ సైజ్ అంటే నరేష్ గారే. అంటే అన్ని కోణాలని ఏది వదలకుండా మీరు లైఫ్ని ఆస్వాదిస్తూ, మళ్ళీ అందరి పట్ల ఉండే కన్సర్న్ కూడా, ఒక మీ ఆ ఎంపతి కూడా మీరు దాన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ యూ హ్యావ్ అ గ్రేట్ లైఫ్ నరేష్ గారు. నేను ఒకటి రాసుకున్నా, లైఫ్ ఇస్ ద ఓన్లీ ఫ్రూట్ గాడ్ హస్ గివెన్ యూ, ఈజ్ ద లాస్ట్ డ్రాప్ ఆఫ్ జ్యూస్ ఆఫ్ ఇట్. అంతే అంతే. షేర్ ఇట్ విత్ అదర్స్. ఐ విల్ అంటే ఒక్క నిమిషం కూడా అన్హ్యాపీగా నేను ఉండడానికి ట్రై చేయను. నా సక్సెస్ ఆఫ్ మై హెల్త్ చెప్పనా, అన్హ్యాపీగా ఒక్క నిమిషం కూడా ఉండను, ఖాళీగా ఒక్క నిమిషం కూడా ఉండను. వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే సాడ్నెస్ రాదా, లేకపోతే సాడ్నెస్ రానివ్వను, ఐ కీప్ ఇట్ అవే. అంతే. అంటే ప్రతి ప్రాబ్లమ్ సొల్యూషన్ ఉంటుందమ్మా, అంతే కదా. నీ కంట్రోల్లో కొన్ని ఉంటాయి, నీ కంట్రోల్ లేని కొన్ని ఉంటాయి. ఆ సొల్యూషన్ నీ దగ్గర ఉన్నప్పుడు, లేదా ఆ సొల్యూషన్ అసలు నీకు రానప్పుడు జరిగేది ఏమవుతుంది అంతే అనుకున్నప్పుడు అసలు ఏమి రావు. ఐ ఎంజాయ్ నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకొని కళ్ళు మూసుకునే వరకు ఐ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ఇట్. దిస్ ఇస్ ద రియల్ హెల్త్ ఆఫ్ మై లైఫ్. సూపర్. నరేష్ గారు, చాలా హార్టీ కాన్వర్జేషన్ టుడే. మేము డైరీలో రాసుకున్నది ఏంటంటే, మసక చీకటి మధ్య మావతి పాడుతున్న వేళ పొద్దున్న లేచి పరిగెత్త, అంతే.
అంతేనా పొద్దున్న లేచి పరిగెట్టా అని ఎవ్రీథింగ్ అంటే వేకప్ షుడ్ బి స్లో అది కూడా చెప్తున్నాను. ఫస్ట్ 1 hour చాలా మంది లేవగానే ఫోన్ చూస్తారు, చూడొద్దు. లేవండి, ప్రశాంత్ 2-3 minutes కామ్గా ఉండండి. వేకప్ స్లోలీ, సిట్, థింక్ ఆఫ్ నైస్ థింగ్స్, దెన్ గో టు ది టాయిలెట్, ఫినిష్ ఇట్. 1 hour I take to set right before exercising. Wake up slow, eat slow, drink slow, don't smoke. ఇవన్నీ నా సూత్రాలు. సూపర్. మేమందరం పాటించి మీలాగా గ్లామరస్గా తయారవుతాం. మీ గ్లామర్ ఆ మాట అంటారని. గ్లామర్ రెండు. అబ్బో, థ్యాంక్ యూ సార్. Thank you, man. వండర్ఫుల్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Looking forward to your interview. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.